మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు. ద గాస్పుల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 11 వర్సెస్ 20 through 26. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయేనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధమేమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. పరిశుద్ధుడు అయిన మా దేవా, ఈ ఉదయకాల సమయంలో జూన్ మాసపు మొదటి ప్రభుదిన ఆరాధనలో మేమందరము సజీవ లెక్కలో ఉండడానికి, మేము సంఘముగా కూడి రావడానికి మీరు ఇచ్చిన కృపా కనికరాల కొరకు మీ కృతజ్ఞతలు. మేము మీ వాక్యమును వినుటకు సిద్ధపడుతుండగా మాకు సిద్ధ మనస్సును దయచేయండి, బలపరచండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ లేఖనాలు మాకు బోధింపబడుచుండగా మేము శ్రద్ధతో ఆసక్తితో వినడానికి, విశ్వసించడానికి, విధేయత చూపడానికి సహాయము చేయమని, ఆటంకములన్నింటినీ దూరపరిచి మీ నామమును మా మధ్య మాలో హెచ్చించి గణపరచుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. సో మనము మార్కు సువార్త వచనం వెంబడి వచనం, ద గాస్పుల్ అకార్డింగ్ టు మార్క్ వర్స్ బై వర్స్లో ఉన్నాం. ఇది పార్ట్ 58, 58వ భాగము. అండ్ ఈరోజు మన అంశము యేసు కొండలను కదిలించే విశ్వాసం గురించి బోధించెను. యేసు కొండలను కదిలించే విశ్వాసము గురించి బోధించెను. జీసస్ టీచర్స్ అబౌట్ ఫెయిత్ దట్ మూవ్స్ మౌంటైన్స్. జీసస్ టీచర్స్ అబౌట్ ఫెయిత్ దట్ మూవ్స్ మౌంటైన్స్. మార్క్ సువార్తలో 16 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 11వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు ఈ 6 అధ్యాయాలు యేసు ప్రభు యొక్క జీవితంలో చివరి ఒక వారానికి సంబంధించినటువంటి విషయాలతో నమోదు చేయబడినటువంటి 6 అధ్యాయాలు. మార్క్ సువార్త 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు మొదటి 10 అధ్యాయాల్లో యేసు ప్రభు యొక్క బహిరంగ పరిచర్యకు సంబంధించి దాదాపు 3 సంవత్సరాల 6 మాసాల విషయాలన్నీ కూడా అక్కడ రాయబడితే, ఒకే ఒక వారం ఆయన జీవితానికి సంబంధించిన చివరి వేదనతో కూడినటువంటి ఆ వారపు 7 దినాలకు సంబంధించిన సత్యాలు ఈ యొక్క 6 అధ్యాయాల్లో మనకి కనబడతాయి. సో లాస్ట్ లెసన్లో మనము చూసాము, అంజూరపు చెట్టు అది ఆకులను కలిగి ఉంది కానీ ఫలములు లేకుండా ఉంది. యేసుప్రభు దాన్ని శపించడము, తర్వాత అక్కడి నుండి దేవాలయానికి వెళ్ళి ఆయన దాన్ని శుద్ధి చేయడము. సో దాంట్లో మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటి? అంజూరపు చెట్టు ప్రధానంగా ఇశ్రాయేలు దేశానికి, యాజకులకు, దేవాలయ మత సాంప్రదాయాలకు ఒక వేషధారణతో కూడినటువంటి చిహ్నముగా, ఫలహీనమైనటువంటి చిత్రముగా మనకి కనబడుతుంది. అండ్ రెండో విషయం ఏంటంటే, ఆ స్థితిలో మనం ఉండకుండా, ఫలహీనమైనటువంటి స్థితిలో ఆ దేశం ఉండకుండా, ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క యూదా మతపు సాంప్రదాయం ఉండకుండా వారిని ఫలింప చేయాలని యేసు ప్రభు వారికి విశ్వాసమును గురించినటువంటి సత్యములను బోధించాడు. ఇంకో రకంగా చెప్పాలంటే, డెడ్నెస్ నుండి ఆయన లైఫ్లోనికి వారిని నడిపించే ప్రయత్నము చేస్తున్నాడు. మృత అవస్థలో నుండి జీవములోనికి నడిపించే ప్రయత్నం. ఈరోజు కూడా మనకి 2 పాయింట్స్ ఉంటాయి, రాసుకునేటువంటి వారు రాసుకోండి. మొదటిది ద డెడ్ ట్రీ. ద డెడ్ ట్రీ, మృతమైన చెట్టు. మృతమైన చెట్టు 20-21 వచనాలు అని రాసుకోండి. మనం వచనం వెంబడి వచనం వెళ్తాం కనుక అట్లా మనం వెళ్దాం.
20వ వచనంలో, ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. యేసుప్రభు అండ్ ఆయన శిష్యులు ఆ యొక్క బేతని నుండి, లేకపోతే యెరూషలేం బయట ఉన్నటువంటి ప్రాంతము నుండి తిరిగి యెరూషలేంలోనికి వారు ప్రవేశిస్తున్నారు. వారు అట్లా ఉదయమే పెందలకడే లేచి వచ్చినప్పుడు, బహుశా అది ట్యూస్డే అయి ఉండాలి, అంటే మంగళవారం అయి ఉండాలి. ఆదివారమున ఆయన యెరూషలేము ప్రవేశం చేశాడు, సోమవారమున ఆయన చెట్టును శపించాడు, దేవాలయాన్ని శుద్ధి చేశాడు. అండ్ ఇప్పుడు మంగళవారం ఉదయము, ఆయన యొక్క చివరి వారములో మంగళవారం ఉదయము ఆయన శిష్యులు ఆ ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు శిష్యులు ఏమి గమనించారంటే, ఆ చెట్టు వేళ్లతో సహా ఎండిపోవడం గమనించారు. అంటే యేసుప్రభు ఏదైతే చెప్పాడో అది తూచ తప్పకుండా జరిగింది. మనుషులు ఎన్నో చెప్తారు, కానీ ప్రతిదీ తూచ తప్పకుండా జరగదు. కానీ దేవుడు ఏమి చెప్పినా కూడా, దేవుడు ఏది పలికినా కూడా, దేవుడు ఏ శాసనాన్ని ఇచ్చినా కూడా అది ఖచ్చితంగా ఏ విషయంలోనైనా తప్పకుండా జరుగుతుంది అనేటువంటి నిర్ధారణ మనకు ఇక్కడ మరలా కనబడుతుంది. 24 గంటల్లోపే ఆ యొక్క అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయింది. అది ఆ శిష్యులు గమనించారు. సో వేళ్లతో సహా ఎండిపోయింది అంటే అది ఒక చచ్చినటువంటి చెట్టుగా మారిపోయింది. ఆకులు ఎండిపోయాయి, కొమ్మలు ఎండిపోయాయి, చెట్టులో సారం అనేది లేకుండా పోయింది. అండ్ వేళ్ళు కూడా చచ్చిపోయాయి. కనుక చెట్టు అంతా కూడా ఎందుకు పనికి రాకుండా ఇక దాన్ని బ్రతికించి ఉంచలేనటువంటి దయానీయమైనటువంటి స్థితికి వచ్చేసింది. ఇది పాత నిబంధన మనము జాగ్రత్తగా చదివినప్పుడు ఇశ్రాయేల్ దేశానికి దేవుడితో ఉన్నటువంటి సంబంధం ఎట్లా ఉండింది, ఇశ్రాయేలు దేవుడితో ఎలాంటి సమర్పణతో బ్రతికింది, దేవుడికి దానికి మధ్యలో ఉన్నటువంటి నిబంధన అది ఎట్లా మరలా మీరుతూ వచ్చింది, కొంత సమయము ఫలించినట్టు కొంత సమయము ఫలము లేనట్టు ఎట్లా ఉంటుంది, దేవుడు దాని గురించి ఎలాంటి ఆశను ఆశయాలను కలిగి ఉన్నాడు అనేవన్నీ కూడా ఓల్డ్ టెస్టిమెంట్ నిండా మనకి కనబడతాయి. నేను ఒక 3 వచనాలు మీకు ఈ సమయంలో వినిపిస్తాను, మీరు రాసుకోండి. హోషేయ 9వ అధ్యాయము 10వ వచనం, హోషేయ 9:10లో, అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి, చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి, తాము మోహించిన దాని వలెనే వారు హేయులైరి. సో ఒకప్పుడు ఇశ్రాయేలు అది ఫలభరితంగా ఉండింది, కానీ తర్వాత దాని యొక్క పాపపు చేష్టలను బట్టి అది మరి దేన్నైతే అది నమ్ముకొని ఆరాధించిందో, దేన్నైతే మోహించి ప్రేమించిందో, ఆ యొక్క బయల్పయోరు లాంటి హేయకరమైనటువంటి స్థితిలోనికి అది దిగజారింది. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో, జెరమయా 8:13లో, ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండానట్లును, అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండానట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను, వారి మీదికి వచ్చు వారిని నేను అలాగున పంపుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. సో ఇశ్రాయేలు రాబోయేటువంటి దినాల్లో భవిష్యత్తులో ఎట్లా ఫలహీనమైనటువంటి విఫలమైనటువంటి దేశముగా ఉంటుందో దాని గురించి దేవుడు ఇర్మీయా ద్వారా చెప్పించాడు. మరలా మనము దాని మీదకి దేవుడు తీసుకుని వచ్చేటువంటి తీర్పు గురించి హోషేయ 9:16లో చదువుతాము. హోషేయ 9:16లో, ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమీయరు, వారు పిల్లలను కనినను, వారి గర్భ నిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనము చేసేదను. సో ఇదంతా కూడా ప్రభు అయినటువంటి యేసుకు తెలుసు. ఇదంతా కూడా ఇశ్రాయేలు దేశానికి ఆయన తీర్పు తీసుకురాక మునుపు తెలియచేసి తీర్పు తీసుకురావాలి. వారి నేరమేంటో వారికి చెప్పిన తర్వాతే వారికి శిక్ష విధించాలి. కనుక ఈ ప్రకారము ఈ చెట్టు ఆ దేవాలయపు శుద్ధి ద్వారా ఆయన నేర్పిస్తున్నాడు. సో ఇక్కడ మనకి 2 కనబడుతున్నాయి. ఒకటేమో డెడ్ ట్రీ, ఇంకొకటేమో డూమ్డ్ టెంపుల్, చచ్చినటువంటి వృక్షము, నాశనానికి అప్పగించబడబోయేటువంటి దేవాలయము. ఈ 2 కూడా దేవుని యొక్క తీర్పుకు గురయ్యాయి అన్నది మనకు చూపించే విషయాలు. సో దేవాలయం మీద దేవుని యొక్క తీర్పు ఎందుకో, అక్కడ జరిగేది ఏది కూడా ఆయన వాక్యం ప్రకారం లేదు, ఆయన చిత్తంలో లేదు, ఆయన ఘనత కొరకు లేదు. అదంతా కూడా ఆయనకు వ్యతిరేకంగా ఆయాసకరంగా ఉంది. అండ్ ఇశ్రాయేలీయులకు దేవుడు తన స్వంత కుమారుడిని పంపినా కూడా వారు అవిశ్వాసముతో, వారు మతాచారంలో పడి భ్రష్టుగొట్టుపోతున్నారు. కనుక వారి మీదికి తప్పకుండా యేసు వచ్చి ఆయన చేయాల్సింది చేసి చెప్పాల్సింది చెప్పిన తర్వాత శిక్షను తీసుకురావాలి. 21వ వచనాన్ని చూడండి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా,
ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. సో ఇప్పుడు పేతురు అందరి తరపున మరి ఆయన మాట్లాడుతున్నాడు, అందరికీ స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ ప్రభు అన్నాడు, బోధకుడా అంటాడు, రాబై అని ఉంది గ్రీక్ భాషలో. సో బోధకుడా, నీవు చెప్పినట్టుగానే, నీవు శపించినట్టు ఆ యొక్క అంజూరపు చెట్టు ఎండిపోయింది. నా ఇది వారు నిన్నటి రోజున ఆయన చేసినప్పుడు విన్నారు. మార్కు సువార్త 11:14 వచనంలో, అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరినూ తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. సో నిన్న దేన్నైతే విన్నారో ఈ రోజున దాన్ని చూశారు. చూసినప్పుడు పేతురు అందరి పక్షాన యేసు ప్రభువుకి దాన్ని మరి గుర్తు చేస్తున్నాడు, లేకపోతే దాని వైపు ఆయన దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అండ్ అక్కడ దాని విషయమై యేసుతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే అంశము మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మత్తయి సువార్తికుడు రాస్తాడు. చాలా తక్కువ వచనాలతో రాస్తాడు, కానీ కొంత వేరుగా అక్కడ రాయబడి ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 20వ వచనంలో, శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయేనని చెప్పుకొనిరి. తెలుగు బైబిల్లో వారు ఆశ్చర్యపోయారు. ఎందుకు ఆశ్చర్యపోయారు? అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయింది. కానీ సేమ్ థింగ్ మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే, హౌ డిడ్ ద ఫిగ్ ట్రీ ఇమీడియట్లీ విదర్ అవే, అంటే వెంటనే అంజూరపు చెట్టు ఎలా ఎండిపోయింది, ఎంత త్వరగా ఎండిపోయింది అంటే ఒక అర్థము, ఎలా ఎండిపోయింది అంటే ఇంకొక అర్థము. ఎలా ఎండిపోయిందంటే ఇది ఎట్లా సాధ్యమైంది? ఈ మాట పలికేది పేతురు, ఈ మాట పలికేది ఆ యొక్క 12 మంది శిష్యుల ప్రతినిధి. అంటే వారందరి యొక్క ఆలోచన ఈయన తన మాటల ద్వారా యేసు ప్రభుకి చెప్తున్నాడు. అంతకుముందే యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు చూశారు, అంతకుముందే యేసు ప్రభు చేసిన సూచక క్రియలను చూశారు, మహత్కార్యములను చూశారు. అయినా కూడా వారు ఆయన యొక్క చిన్న పనిని చేస్తే దాన్ని వారు విశ్వసించలేకపోతున్నారు, వెంటనే నమ్మలేకపోతున్నారు. యోహాను ప్రకారము యేసు చేసినటువంటి అనేకమైనటువంటి సూచక కార్యములు బైబిల్లో మనకి రాయబడలేదు, కానీ 3.5 సంవత్సరాల్లోనే చేశాడు. అవి ఈ శిష్యుల ఎదుటే చేశాడు. అవన్నీ చూసిన తర్వాత కూడా ఒక అంజూరపు చెట్టును ఆయన శపించి చంపగలడు అన్నది వారు నమ్మలేకపోయారు. సో అగైన్ అండ్ అగైన్ రిపీటెడ్గా వారిలో మనకు కనబడే లోపము ఏంటి అంటే, వారు దేవుణ్ణి నమ్మేటువంటి వారు కారు, వారికి అవిశ్వాసము అనేది ఎక్కువ. సో ఇక్కడ యేసుక్రీస్తు యొక్క శక్తి, దేవుడి ద్వారా యేసుక్రీస్తు యొక్క శక్తి ఆ అంజూరపు చెట్టును శపించుట ద్వారా దాన్ని చంపివేయడానికి ఉపయోగపడింది అనేది వారు గ్రహించలేకపోయారు. మొదటి నుండి మనం చూసాం, ఆయన దయ్యములను వెళ్ళగొట్టాడు, ఆయన మరి మృతులను లేపాడు, ఆయన రొట్టెలు పంచాడు, ఆయన సముద్రాన్ని నెమ్మలపరిచాడు. ఇట్లాంటి గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి యేసు ప్రభువుకి ఆఫ్టర్ ఆల్ ఒక అంజూరపు చెట్టును శపించి వేళ్లతో సహా ఎండిపోయేటట్టు చేయడము పెద్ద విషయమా చెప్పండి? ఇదంతా కూడా ఒకే రోజులో జరిగిపోయేసరికి వారు ఆశ్చర్యపోయారు. స్కాట్లాండ్ దేశంలో మరి ఎత్తైనటువంటి వృక్షాలు ఉంటాయి. దాంట్లో ఒక రకమైనటువంటి వృక్షమును, ఆ యొక్క కలపను నరికేటువంటి వారు లంబర్ జాక్ అంటారు వారిని. వారు దాన్ని ఒక పేరు పెట్టి పిలుస్తారు, విడో మేకర్ అంటారు. ఈ చెట్టు విధవలను తయారు చేస్తుంది. అంటే అది చాలా పెద్ద భారీ ఎత్తైనటువంటి చెట్టు, కానీ పైకి చాలా దృఢంగా కనపడుతుంది, ఆరోగ్యంగా కనపడుతుంది, అంత బాగున్నట్టు కనపడుతుంది. కానీ దాని లోపల మధ్యలో ఏదైతే హార్ట్ వుడ్ ఉంటుందో, లోపల ఉన్నటువంటి హృదయం వంటి వృక్షము యొక్క కలప ఉంటుందో, అది పూర్తిగా మరి రాట్ అయిపోతుంది, అంటే పూర్తిగా కుళ్ళిపోతూ ఉంటుంది. కుళ్ళిపోయినట్టు లక్షణాలు పైకి కనపడవు, పైకి చాలా బలంగా దృఢంగా ఉంటుంది, కానీ అది కుళ్ళిపోయినట్టు ఎవరికి తెలియకుండా దాన్ని కుళ్ళును దాచిపెడుతుంది. గాలితో అన్నీ ఊగినట్టు అది కూడా ఊగుతుంది, చాలా నిటారుగా నిలబడుతుంది. వీరి భయం ఏంటంటే, వీరు అక్కడ పని చేసుకుంటున్నప్పుడు అది ఎప్పుడు సడన్గా వచ్చి ఆ మనిషి మీద పడి వాడిని చంపేస్తుందో, వాడి భార్యను విధవరాలిగా చేస్తుందో. అంటే అంత విస్తృతంగా జరిగేది కనుకనే ఆ చెట్టుకు విడో మేకర్ అనేటువంటి పేరు పెట్టారు. సో బాహ్యపరంగా ఎలాంటి సంకేతం ఇవ్వకుండానే చేసే నాశనము చేస్తుంది కనుక దానికి అట్లాంటి పేరు పెట్టారు. సో ఇక్కడ ఈ యొక్క ఇశ్రాయేలు దేశము, ఇశ్రాయేలు చేసేటువంటి యాజకత్వము, దేవాలయ సేవ అంతా ఎట్లా ఉందంటే, షేప్ అయితే ఉంది పర్ఫెక్ట్గా, కానీ లోపల అసలు సబ్స్టెన్స్ లేదు.
పైన ఆకారం అయితే చాలా గొప్పగా ఉంది, కానీ లోపల ఉండాల్సినటువంటి పదార్థము లేదు. అది లోపల నుండి కుళ్ళిపోతుంది. కుళ్ళు ఒక రోజున తప్పకుండా మరి పడిపోవట ద్వారా బయటపడుతుంది. అదే పరిస్థితి ఇక్కడ మనకి కనపడుతుంది. మార్కు సువార్త 10వ అధ్యాయంలో చిన్నపిల్లల్ని ఆయన దగ్గరికి తల్లిదండ్రులు తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభు వారి మీద చేతులుంచి వారిని దీవించాడు. అది మార్కులో మనం చూస్తాం, చేతులుంచి ఆశీర్వదించాను. 11వ అధ్యాయంలో ఆయన ఒక చెట్టును శపించాడు. సో ఒకే సమయంలో ఒకవైపున దీవెన, ఇంకొక వైపున శాపము. సో దేవుడికి మాత్రమే అది సాధ్యము. దేవుడు మాత్రమే పరిశుద్ధంగా, పరిపూర్ణంగా అండ్ ఎలాంటి పక్షపాతం లేకుండా ఒకరిని దీవించగలడు, ఒకరిని శపించగలడు. ఇది ఆయన యొక్క మెస్సియానిక్ అథారిటీ, మెస్సియా యొక్క అధికారానికి సూచనగా ఉంది అనేది కూడా మనం చూస్తాం. ఇక 22 నుండి యేసు వారికి చేసినటువంటి బోధను బట్టి చూస్తే ప్రస్తుతపు పరిస్థితి ఫలహీనత అండ్ మృత్యువు బారిన పడేటువంటి దుస్థితి. అయితే మీరు అక్కడ ఉండనవసరం లేదు. మీరు మీ ప్రస్తుతాన్ని, మీ భవిష్యత్తును బాగు చేసుకోవచ్చు, మీరు బ్రతకొచ్చు, బాగా ఫలించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో శిష్యులకి ఇక తర్వాత 22 నుండి 26 వరకు ఆయన చేసినటువంటి బోధలో ఆ యొక్క సత్యములను ఆయన చెప్పాడు. సో 2వ పాయింట్లోనే మనం ఎక్కువ టైం గడుపుతాం. 2వ పాయింట్ రాసుకునేటువంటి వారు రాసుకోండి. ద డూమ్డ్ టెంపుల్, నాశనం అవ్వబోచున్న ఆలయము, నాశనం అవ్వబోచున్న ఆలయము. లేకపోతే మీరు ఇంకా కొంచెం రాసుకోవాలంటే దాని పక్కన స్లాష్ పెట్టి ద డైనమిక్ టీచింగ్ అని కూడా రాసుకోవచ్చు. ద డైనమిక్ టీచింగ్ అంటే శక్తిశీలమైన, క్రియాశీలకమైన, చలనశీలమైన బోధ. 22వ వచనము, అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. సో యేసు ప్రభు పేతురు, ప్రభువా నీవు చెప్పినట్టుగానే అంజూరపు చెట్టు మరి అది ఎండిపోయింది, వేళ్లతో ఎండిపోయింది అన్నప్పుడు యేసు ప్రభు దాని గురించి ఒక్క మాట మాట్లాడు. అంజూరపు చెట్టు ఊసే ఎత్తడు, దానికి సంబంధించినటువంటి వివరమే ఇవ్వడు. దాని యొక్క సూచన ఏంటి, దాని గురించినటువంటి విషయాలు వీరు ఏమి తెలుసుకోవాలి, ఏ ప్రకారం వీరు జాగ్రత్త పడాలి అనేటువంటి విషయములను ఆయన ప్రస్తావనలోనికి తేడు. దానికి బదులు వారందరూ ఆశ్చర్యపోయేటట్టు విశ్వాసం గురించి, ప్రార్థన గురించి, క్షమాపణ గురించి గొప్ప పాఠములు మొదలు పెడతాడు, వాటిని బోధిస్తాడు. అందుకని కొంతమంది బైబిల్ స్కాలర్లు, బైబిల్ కామెంటేటర్లు ఏమన్నారు, ఇక్కడ మార్కు ద్వారా ఒక పొరపాటు జరిగింది. 2 పొంతన లేనటువంటి అంశయములను ఒకదాని తర్వాత ఒకటి పెట్టేశాడు. అది అక్కడ ఉండకూడదు. మార్కు బహుశా ఇక్కడ పొరపడ్డాడు. అసలు వీరే, ఈ బైబిల్ స్కాలర్లు, ఈ కామెంటేటర్లే పొరబడ్డారు. అక్కడ యేసు ప్రభు కానీ మార్కు కానీ ఏ పొరపాటు చేయలేదు. అక్కడంతా కూడా పర్ఫెక్ట్ సింక్, అంటే పర్ఫెక్ట్గా ఒకదాని తర్వాత ఒకటి ఎలా జరగాలో అలాగే జరుగుతోంది. అదేంటో మనం చూస్తాం. సో హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసం ఉంచుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. సో వారు దేవాలయం గురించి ఆలోచిస్తున్నారు. దేవాలయంలో వారి విశ్వాసాన్ని వారు పెట్టుకున్నారు. దేవాలయమే వారి ఆత్మీయతకు ఆధారమైపోయింది, కేంద్రమైపోయింది. అండ్ యేసుప్రభు ఏం చెప్తున్నాడు, త్వరలో అది మీకు ఉండకుండా పోతోంది, కనుక ఇక మీరు దాని మీద విశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదు. మీకు కావలసినటువంటి ఏకైక విషయం ఏంటంటే నిత్యుడు, శాశ్వతుడు అండ్ జీవము కలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచుడి. సో వారి యొక్క దృష్టిని, ఐసైట్ని ఆ యొక్క ఫిజికల్ టెంపుల్ మీద నుండి రియల్ గాడ్ మీదికి ఆయన తిప్పుతున్నాడు. ఎందుకంటే మనకి అర్థమవుతుంది కాసేపట్లో అది ఎందుకు ఉండకుండా పోతుందో. సో ఇశ్రాయేలు యొక్క ఫలరాహిత్యాన్ని బట్టి అండ్ ఆ యొక్క టెంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే దేవాలయం యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అనైతికమైనటువంటి విషయాలను ఆయన ఇక్కడ ఎత్తి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. లాస్ట్ లెసన్లో మనకి గుర్తు ఉండాలి, నా ఆలయము లేకపోతే నా దేవాలయము సమస్త దేశములకు ప్రార్థనా మందిరం అనబడును అని ప్రభువు చెప్పాడు. సో అక్కడ వ్యాపారం జరుగుతోంది, అక్కడ ప్రార్థన జరగట్లేదు అని ఆయన చెప్పినటువంటి మాటల్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. కనుక ఆయన దాన్ని అక్కడ నుండి తీసివేయబోతున్నాడు. 13వ అధ్యాయంలో మార్కు సువార్తలో దాని గురించి ఆయన చెప్తాడు. మనం కూడా అక్కడికి వస్తాం కాసేపు అయిన తర్వాత. సో ఇప్పుడు చాలామంది ఈ యొక్క భాగాన్ని సరిగ్గా ఇంటర్ప్రిట్ చేయకపోవడం చేత అక్కడ యేసు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి సత్యాన్ని మిస్ అయిపోయి ఇప్పుడున్నటువంటి క్రైస్తవ విశ్వాసులకు ఉపయోగపడేటువంటి కొన్ని స్పిరిచువల్ ప్రిన్సిపల్స్, లేకపోతే స్పిరిచువల్ ఫార్ములా, లేకపోతే కొన్ని స్పిరిచువల్ స్టెప్స్ లాగా
ఇచ్చేసారు. మీ ప్రార్థన జీవితంలో ఈ 3 మెట్లు ఉంటే, మీరు అడిగిన దాన్ని మీరు పొందాలంటే ఈ 4 పనులు చేస్తే, మీకు అసాధ్యమైనది లేకుండా బ్రతకడానికి మీరు ఈ 2 విషయాలు కలిగి ఉంటే అనేటువంటి వివిధ రకాలైనటువంటి బోధలు వచ్చాయి. అవి దానికి సంబంధించినవి కావు. ప్రధానముగా యేసు అవి చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడు? హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, నాట్ ఇన్ ద టెంపుల్ ఆర్ ఇట్స్ సిస్టమ్. దేవుని యందు విశ్వాసమును కలిగి ఉండండి. దేవాలయములో కానీ, దాని యొక్క వ్యవస్థలో కానీ, దానిలో జరిగేటువంటి విషయముల్లో కానీ మీ విశ్వాసం ఉండకూడదు. మీ విశ్వాసము ఒక వ్యక్తిలో, ఒక విషయంలో, ఒక వస్తువులో లేకపోతే వ్యవస్థలో ఉండకూడదు. మీ విశ్వాసం మీ విమోచకుడైనటువంటి దేవుని యందు ఉండాలి. సో లివింగ్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవుడితో సజీవమైనటువంటి సంబంధం ఉండాలి. దేవుడి యందు కన్సిస్టెంట్గా ట్రస్ట్, నిరంతరము ఆయన మీద మనకు నమ్మకం ఉండాలి. అండ్ ఆయన మీద ప్రతినిత్యము ఆధారపడి బ్రతికేటువంటి జీవితం మనకు ఉండాలి. సో యేసు స్పష్టంగా చెప్పాడు, మాటల్ని మింగిల్ చేయకుండా, మిక్స్ చేయకుండా, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఈరోజు ఎన్నో బోధలు ఉన్నాయి. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసంలో విశ్వాసం ఉంచుము. లేకపోతే హ్యావ్ ఫెయిత్ ఇన్ పాజిటివ్ థింకింగ్, సానుకూలమైనటువంటి ఆలోచనల్లో విశ్వాసం ఉంచుము. లేకపోతే హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, నీ యందు నీవు విశ్వాసం ఉంచుము. అదంతా కూడా నాన్ సెన్స్, అదంతా కూడా డిస్ట్రక్టివ్ టీచింగ్, నాశనకరమైన బోధ. దేవుని యందు విశ్వాసం ఉంచుము. దేవుడే నీకు ఆధారము, దేవుడే నీ యొక్క సృష్టికి, నీ రక్షణకు, నీ ప్రస్తుతపు జీవితానికి ముఖ్యము, మూలము. కనుక దేవుడి మీదే నీ యొక్క సమస్త గురిని, నీ యొక్క దృష్టిని పెట్టు అని యేసు ప్రభు చెప్తున్నాడు. సో మన విశ్వాసము దేవుడి ఎదుట ఎంత ముఖ్యమైనదో మనం ఇక్కడ గ్రహించాలి. విశ్వాసం యొక్క బలము విశ్వాసిలో లేదు, విశ్వసించబడేటువంటి దేవుడిలో ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్లగ్స్లో మీరు చూస్తే దాంట్లో మనము ఈ యొక్క చార్జర్లు లేకపోతే ఆ యొక్క వైర్లు తెచ్చి దాంట్లో పెట్టాము. ఆ యొక్క వైర్లో కానీ ప్లగ్లో కానీ పవర్ లేదు, పవర్ సాకెట్లో నుండి వస్తుంది. సో అట్లాగే విశ్వాసంలో కాదు ఉన్న శక్తి, దేవుడిలో శక్తి ఉంది. ఇతడు ఆమె ఆయనకి అంటుకట్టబడితే అది నిరంతరం వారిలో ప్రవహిస్తుంది. వారు చేయడానికి అసాధ్యములు ఏమీ ఉండవు. సో యేసు ఆ ప్రకారం దేవుడితో అనుసంధానమై ఉన్నాడు. దేవుని శక్తి నిరంతరము 24/7 యేసు నుండి లోకానికి అందుతుంది కనుక ఆ ప్రకారం ఉండమని తన శిష్యులకి ఆయన నేర్పిస్తున్నాడు. సో ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి? దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి, దేవుడు ఏమి చెప్పాడో మనం తెలుసుకోవాలి, దేవుడు ఎలా చెప్పిన దాన్ని చేస్తాడో మనం తెలుసుకోవాలి. అట్లా మనం దేవుడి వాక్యం ద్వారా ఆయన ప్రత్యక్షతను తెలుసుకున్నప్పుడు మనము లోతైన, గాఢమైన, నిరంతరమైన, యథార్థమైనటువంటి విశ్వాసాన్ని దేవుడి మీద కలిగి ఉంటాం. ఇది బైబిల్ ప్రకారం మనం చూస్తే మొదటి నుండి చివరి దాకా దేవుడికి మనుషులకి మధ్యలో ఉన్న సంబంధంలో అనేకుల్లో లోపించినటువంటి విషయం. యేసుప్రభు ఎందుకని మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఇది చేస్తారు, అది జరుగుతుందని చెప్పాడు అంటే, మనుషుల్లో ఆవగింజంత విశ్వాసం కూడా లేకుండా ఉన్నవారే ఎక్కువ. మనం విశ్వాసులము అని పిలుచుకుంటే సరిపోదు. మనం విశ్వాసంతో నడినెత్తు నుండి అరికాలి వరకు నిండి ఉన్నామా? నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును, విశ్వాసమే మన యొక్క జీవితానికి ప్రాణముగా ఉందా అనేది మనం చూస్తే చాలామంది ఆన్సర్ నో అని చెప్తారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుంది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఈ దేశము, ఇశ్రాయేలు దేశము దేవుడికి అయిష్టముగా ఎందుకుంది? ఆ దేవాలయము, దాంట్లో జరుగుతున్నటువంటి యాజకత్వం అంతా దేవుడికి అయిష్టంగా ఎందుకుంది? ఆ రెండింటిలో కూడా దేవుడు మెచ్చేటువంటి విశ్వాసము లేదు, దేవుడిని మహిమపరిచే విశ్వాసం లేదు. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసము లేకుండా దేవుణ్ణి సంతోషపరచుట అసాధ్యం. సో నేను ప్రతిరోజు ప్రార్థన చేయొచ్చు, ప్రతిరోజు బైబిల్ చదవచ్చు, ప్రతి వారము సంఘారాధనకు రావచ్చు, ప్రతినిత్యము సువార్త చెప్పొచ్చు, ప్రతినిత్యము కానుకేయొచ్చు. కానీ దేవుడి యందు నాకు ఉండాల్సినటువంటి విశ్వాసం ఉండే రీతిలో లేకపోతే నా యొక్క ప్రార్థన, నా యొక్క బైబిల్ పఠన, నా సంఘారాధన, నా కానుకర్పణ, నా యొక్క సేవ ద్వారా దేవుడికి సంతోషము కలుగుట లేదు. అది మనం గ్రహించాలి. దేవుడు తాను ఏమి చెప్తాడో అది చేసేవాడు. దాన్ని మనము ఈ చెవితో విన్నప్పుడు, ఆ కంటితో ఆయన చేసే కార్యాలను చూసినప్పుడు
ఆయనను ఆయనలాగా మనం నమ్మినప్పుడు అప్పుడు మనం విశ్వాసములో పెరగగలం. సొలొమోను తన ప్రార్థనలో 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 4వ వచనం, 2 Chronicles 6:4 ఆయన ఇట్లా చెప్పాడు, మరియు రాజు ఇట్లు ప్రకటన చేశాను. ఈ మాటలు జాగ్రత్తగా అండర్లైన్ చేయండి. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీల దేవుడ అయిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. సో సొలొమోను ఏమని చెప్తున్నాడు? నా తండ్రి అయిన దావీదుకు దేవుడు మొదట మాట ఇచ్చాడు, తర్వాత తానే స్వయముగా దానిని నెరవేర్చాడు. అందుకని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఆయన నోరు దేన్నైతే పలికిందో ఆయన యొక్క హస్తము దాన్ని జరిగించింది. సో నీవు విశ్వాసివి అంటే దేవుడు చెప్పినటువంటి ప్రతిదాన్ని నీవు నమ్మగలిగేటువంటి వ్యక్తిగా ఉండాలి. నేను కొన్ని నమ్ముతాను, కొన్ని నమ్మను. నా యొక్క వివేకము దేన్నైతే గ్రహిస్తుందో అంగీకరిస్తుందో అవన్నీ నా నమ్మకంలో ఉంటాయి. నా వివేకము దేన్నైతే గ్రహించదో అంగీకరించదో అవన్నీ కూడా నేను రిజెక్ట్ చేస్తాను అంటే విశ్వాసము అనేది నీకు లేదు. సో యేసు అంటున్నాడు, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసమును కలిగి ఉండుడి. విశ్వాసం యొక్క గొప్పతనం గురించి ఒక పురాతన భక్తుడు ఇట్లా రాశాడు. దాని యొక్క తెలుగు అనువాదం, విశ్వాసమే అబ్రహాము నీతిమంతునిగా తీర్చబడుటకు కారణమైనది. విశ్వాసమే మోషేను ఐగుప్తు సుఖాల నుండి దూరంగా ఆకర్షించి ఆయనను దేవుని చేత తీవ్రంగా శ్రమించబడుతున్నటువంటి ప్రజలతో కలిపేలా చేసి అయస్కాంతం. విశ్వాసమే యెరికో గోడను పడగొట్టిన శక్తి. విశ్వాసమే రూతు ద్వారా కదిలించే ఒప్పుకోలు చేయించి ఆమెను నిలబెట్టినటువంటి రహస్యం. విశ్వాసమే గొలియాతును చంపి సెన్హెరీబు సైన్యాన్ని నాశనము చేసిన ఆయుధం. విశ్వాసమే కర్మేలు పర్వతపు పోటీలో నిర్ణయాత్మకమైన అంశం. విశ్వాసమే యోబు తన శోధనల మధ్యలో ఉన్నప్పుడు అతడిని కాపాడిన డాలు. విశ్వాసమే దానియేలు సింహాల నోళ్లను మూసివేసిన మూతి పట్టి. విశ్వాసమే శతాధిపతి సేవకుడిని మరియు అనేక మంది ఇతరులను స్వస్థపరిచిన ఔషధం. ఎండ్ ఆఫ్ కోట్. సో అలాంటి విశ్వాసం, ప్రతిదానికి విశ్వాసం, ప్రతిదానికి నీకు దేవుడికి సంబంధం ఉండి దేవుడి యొక్క సామర్థ్యం, దేవుడి యొక్క సంకల్పంలో నీ బ్రతకాలంటే నీకు కావాల్సింది ఒకటి, విశ్వాసం. లోక సంబంధమైన జ్ఞానం లేకపోతే, లోక సంబంధమైన ఐశ్వర్యం లేకపోతే, లోక సంబంధమైన సామర్థ్యం లేకపోతే, నీకు ఏమీ లేకపోయినా పర్లేదు, నీకు విశ్వాసం ఉంటే నీవు అందరికన్నా గొప్ప జీవితాన్ని జీవిస్తావు. నీవన్నీ ఉండి విశ్వాసం లేకపోతే నీవు చచ్చిన వ్యక్తితో సమానం. 23వ వచనం గమనించండి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఇక్కడ కొండను ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని ఎవడైనా చెప్తే, ఎవడైనా అట్లా ప్రార్థన చేస్తే, ఎవడైనా అట్లా శాసన చేస్తే, అంటే కమాండ్ చేస్తే అది జరుగుతుందని యేసుప్రభు చెప్తున్నాడు. దానికి ఒక కండిషన్ పెట్టాడు. కండిషన్ సప్లై అనేది మనం చూస్తుంటాం, కొన్నిట్లో ఎస్టరిక్తో ఉంటుంది. అట్లాగే ఆ కండిషన్ ఏంటంటే తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మితే. ఇదొక సామెత అన్నమాట, ప్రోవర్బియల్ సేయింగ్ ఆ రోజుల్లో. అండ్ దీని యొక్క 3 అర్థాలు మామూలుగా పండితులు 3 రకాలుగా దాన్ని చూస్తారు. అసలు అర్థం ఏంటో నేను మీకు చెప్తాను. కానీ 3 ఏంటంటే, ఆ కొండ ఏంటి? మౌంట్ ఆఫ్ ఆలివ్స్, ఒలీవల కొండ అయి ఉండాలి. రెండవది టెంపుల్ మౌంట్, ఆ దేవాలయపు కొండ, ఎక్కడైతే దేవాలయం ఉందో, లేకపోతే మొరయ పర్వతం. మూడవది ఏంటి అంటే, ఇదొక మెటఫర్, ఇదొక రూపకం. మనుషులకు అసాధ్యమైనవి దేవుడికి సాధ్యము కనుక మనుషులు దేవుడితో అనుసంధానమైనప్పుడు అసాధ్యమును దేవుడి ద్వారా సుసాధ్యం చేసుకుంటారు. దానికి ఒక రూపకం, ఇదొక మెటఫర్. ఇప్పుడు జాగ్రత్తగా బైబిల్లో యేసుప్రభు పలికినటువంటి విధానాన్ని మనము గమనిస్తే ఏమన్నాడు? ఈ కొండను అన్నాడు, దిస్ మౌంటైన్ అన్నాడు. ఒక కొండను అనలేదు, లేకపోతే కొండను అనలేదు. కొండ అంటే ఏదైనా కొండ అవ్వచ్చు. ఆ మౌంటైన్ అనలేదు, దిస్ మౌంటైన్ అంటున్నాడు. ఈ కొండ అంటున్నాడు. ఈ కొండ అంటే వారి ఎదుట కనబడుతున్నటువంటి కొండే యెరూషలేము, యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయ పర్వతం మౌంట్ మొరాయా. సో ఈ యొక్క కొండ మీద ఉన్నటువంటి దేవాలయం, ఈ కొండ పరిశుద్ధమైనటువంటి పర్వతం. ఈ పర్వతం ప్రపంచంలో ఉన్నటువంటి భక్తిపరులైనటువంటి యూదులకు, యెహోవా మీద విశ్వాసం ఉంచదలిచిన అన్యులకు అది ఒక పుణ్యక్షేత్రం అన్నమాట. సో వారికి అది ఎంత ప్రాముఖ్యం అంటే దేవుడి కన్నా ఎక్కువ.
ఈ రోజున కూడా మీరు చూస్తుంటారు కొంతమంది, మరి ఎట్లాంటి క్రైస్తవులు నాకు తెలియదు, యేసు ప్రభు మీద వారికి 1% విశ్వాసం ఉండదు, కానీ వారు ఒక మెగా చర్చ్ మీద 1000% విశ్వాసం పెట్టుకొని పోయి వస్తుంటారు. అది వాళ్ళు నరకానికే పోతారు. ఎందుకంటే యేసు ప్రభు మీద 1% కూడా విశ్వాసం లేదు. పరలోకానికి తీసుకుపోయేది మెగా పాస్టర్, మెగా చర్చ్ కాదు. పరలోకానికి తీసుకుపోయేది మెగా సేవియర్ జీసస్. సో మనకి ఒక ప్లేస్ అంటే ముఖ్యం కాదు. నేను ఇజ్రాయెల్కి దాదాపు 4 సార్లు వెళ్ళాను. ఒకసారి నేను యోర్దాన్లో కొందరికి బాప్తిస్మం ఇస్తుంటే ఇంకొందరు వచ్చి అడిగారు, వారికి నేను ఇవ్వలేదు. వారిని నేను అడిగిన ప్రశ్న ఏంటి, మీరు రక్షించబడి ఎంతకాలం అయింది చెప్పారు. మీరు అప్పటి నుండి ఇప్పటిదాకా ఎందుకు బాప్తిస్మం పొందలేదంటే పొందాము అన్నారు. మరి ఎందుకు ఇప్పుడు బాప్తిస్మం అంటే యేసు తీసుకున్నాడు యోర్దాన్లో అందుకని. ఎంత నాన్ సెన్స్ అది. సో నేను ఇవ్వకపోతే వారు అటు వెళ్ళిపోయి సొంతగా ఇచ్చుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు మునిగి సొంతగా ఇచ్చుకున్నారు. కమ్యూనిస్ట్ దేశాల్లో పాస్టర్ ఇస్తే తుపాకీతో ప్రభుత్వం పాస్టర్ని కాల్చి చంపేస్తుంది కనుక కమ్యూనిస్ట్ దేశాల్లో విశ్వాసులు సొంతగా బాప్తిస్మం ఇచ్చుకుంటారు. అది ఎక్సెప్షన్, అది అరుదు అది. కానీ ఇక్కడ అంత దుర్మార్గం అది. సో అక్కడ దాని మీద, ఆ యొక్క స్థలం మీద, ఆ విషయం మీద, ఆచారం మీద, వ్యవస్థ మీద, యాజకుడి మీద, బలి మీద, దీని మీద మనకి ప్రగాఢమైనటువంటి విడదీయలేనటువంటి విశ్వాసం ఉంటుంది. అసలైనది దేవుడి మీద ఉండాల్సింది ఉండదు. సో ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క మతానికి, ఇశ్రాయేలు యొక్క విశ్వాసానికి, ఇశ్రాయేలు యొక్క జీవితానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయమును దేవుడు తొలగించేయబోతున్నాడు. వారు అనుకుంటున్నారు ఇది ఎట్లా పోతుంది, దీన్ని కట్టడానికి 46 ఏళ్ళు పట్టింది. కానీ యేసుప్రభు చెప్తాడు అది ఎట్లా పోతుందో. సో యేసు ఏం చేశాడు, వారి యొక్క దృష్టిని దేవాలయం మీద నుండి తీసేసి దేవుడి మీదకి పెట్టాడు. ఎందుకంటే ఇది అశాశ్వతం, అదొక్కటే శాశ్వతం. అండ్ ఇశ్రాయేల్ యొక్క భక్తి లేకపోతే వారి ఆరాధన దేని చుట్టూ తిరిగింది? 100 సంవత్సరాలు బలులు, శుద్ధీకరణాచారాలు, యాజకులు, యాత్రలు, లేకపోతే దేవాలయంలో వారు చేసేటువంటి ప్రార్థనలు, వీటి చుట్టే తిరిగింది. సో ఒకసారి మీరు ఇప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం తిప్పి 21 నుండి 23 వరకు చూడండి. యేసు ప్రభు ఒక సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి. వారిద్దరి మధ్యలో ఆ జరిగిన సంభాషణకి ఆయన ఏం చెప్తున్నాడు. అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. సో ఇక్కడ 2 పరిశుద్ధ పర్వతాలు ఉన్నాయి. ఒకటి సమరయులకి అక్కడ ఉన్నటువంటి మౌంట్ గెరాజిమ్, రెండవది యూదులకి యెరూషలేంలో ఉన్నటువంటి టెంపుల్ మౌంట్ లేకపోతే మౌంట్ మొరాయా. ఈ రెండింటిని కూడా ఆయన ఏమని చెప్తున్నాడు, ఈ రెండింటి మీద ఇక రాబోయే దినాల్లో మనుషులు దేవుణ్ణి ఆరాధించరు, నిజ దేవుణ్ణి ఆరాధించరు. అంటే ఆయన ఆరాధన ఆత్మతో సత్యముతో, అంటే అది ఆంతరంగికమైనది కనుక బాహ్యమైనటువంటి స్థలముతో దానికి సంబంధం లేదు అని చెప్తున్నాడు. ప్రధానంగా అది కాదు ఆయన చెప్పే పాయింట్. ఆయన చెప్పే పాయింట్ ఏంటంటే ఇక నుండి దైవారాధన ఒక భౌగోళిక కేంద్రానికి పరిమితమై ఉండదు. దేవుణ్ణి ఆరాధించాలంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ యెరూషలేము కొండకే రావాలి. అక్కడే నిజమైన ఆరాధన, అక్కడే నిజమైన బలి, అక్కడే నిజమైన దశంభాగం కూడా ఇశ్రాయేల్లో ఎక్కడంటే అక్కడ ఇస్తే దేవుడు ఒప్పుకోడు. యెరూషలేంలోనే ఇయ్యాల, యాజకులకే ఇయ్యాల, లేవీయులకే ఇయ్యాల. ఈ అసలు బైబిల్ బోధ తెలియకుండా చాలామంది బయలుదేరారు, మేము దేవుడికి దశంభాగం ఇచ్చాం, దేవుడు మమ్మల్ని బంపర్గా దీవిస్తున్నాడు. నాన్ సెన్స్. ఇప్పుడు యూదులు దశంభాగం ఇవ్వరు, ఎందుకంటే టెంపుల్ లేదు, లీవైట్ ప్రీస్టుడ్ లేదు, బ్యాక్గ్రౌండ్ తెలియదు, బైబిల్ తెలియదు, భక్తి చేయడానికి మొదలైపోయారు చాలామంది పాస్టర్లతో సహా. మొన్నే పోయిన సంవత్సరమే 2025లో జార్జ్ బార్నా అమెరికాలో ఒక సర్వే చేసినప్పుడు అమెరికాలో 70% మంది పాస్టర్లు దశంభాగం క్రైస్తవులు ఇవ్వాలి అనే బోధ తప్పు, దాన్ని మేము వదిలేస్తున్నాం, మానేస్తామని ఒప్పుకున్నారు. 70%. ఇప్పుడు చూడాలి మన ఇండియాలో అక్కడ నుండి డౌన్లోడ్ అయ్యి బతికేటువంటి పాస్టర్లు ఎంతమంది వదులుతారో.
అది నా సబ్జెక్ట్ కాదు, మధ్యలో చెప్పారు. అంటే మనిషి ఎంత అవివేకంగా వాక్యహీనతతో బతుకుతాడు అనేది తెలియజేయడానికి చెప్పాను. సో ఇక భౌగోళిక ఆరాధన అనేది పోతుంది. ఒక ముస్లిం హజ్జుకు పోతే పుణ్యం, ఒక క్రిస్టియన్ ఎప్పుడు ఇజ్రాయెల్కు పోకపోతే పుణ్యము పాపం ఏం పర్వాలేదు. సో బాధపడకండి, మేము ఎప్పుడు పుణ్యభూమికి పోలేదు, నో ప్రాబ్లం. హోలీ ల్యాండ్కి పోయి హోలీ లార్డ్తో సంబంధం లేకుండా బతికే కన్నా హోలీ లార్డ్కి సమర్పించబడి హోలీ లార్డ్లో కాలు పెట్టకపోతే ఏం పర్వాలేదు. సో ఇప్పుడు ఆ యొక్క దేవాలయం గురించి యేసుప్రభు మార్కు సువార్త 13:2 ఏం చెప్తాడో గమనించండి. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను. 46 ఏళ్ళు కట్టిన మందిరం, హేరోదు ఇంకా ముస్తాబు చేసిన మందిరం రాతి మీద రాయి లేకుండా పోతుంది. ఆయన చెప్పిన కరెక్ట్గా ఇంకొక 37 ఏళ్లకి 70వ శతాబ్దంలో టైటస్ చక్రవర్తి వచ్చి దాన్ని ఆ ప్రకారము సమూల నాశనం చేసేసాడు. సో ఇప్పుడు ఇక్కడ బైబిల్లో రాయబడలేదు, వారు అడగలేదు, అడిగినా మనకి నమోదు చేయబడలేదు. పేతురు తప్పకుండా మనసులో అనుకుని ఉంటాడు, ఇప్పుడు దేవాలయం లేకపోతే మేము మరి దేవుణ్ణి ఎక్కడ ఆరాధించాలి? వేర్ షుడ్ వి వర్షిప్ అవర్ గాడ్ ఇఫ్ ద టెంపుల్ ఈస్ గోయింగ్ టు సీజ్? అండ్ దేవుడు ఏమన్నాడు? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. సో దైవారాధన ఒక బిల్డింగ్లో ఒక సిస్టంలో లేదు, దైవారాధన దేవుడిలో ఉంది. క్రీస్తునందున్నటువంటి దేవుడికి మనము ఆరాధన చేస్తాం. సో ఆ యొక్క దేవాలయం ఏంటి, క్రొత్త దేవాలయం ఏంటి? యోహాను సువార్త ఒక్కసారి తిప్పి చూడండి, 2వ అధ్యాయం 19-21 వరకు. యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. ఇప్పుడు చూడండి ఎంత మిస్అండర్స్టాండింగ్. ఆయనేం చెప్తున్నాడు, వాళ్ళు ఏం అర్థం చేసుకుంటున్నారు? అది 21లో మనకి బహిర్గతం అవుతుంది. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఏ రోజు కట్టించిన దేవాలయం గురించి కాదు, తన శరీరమును దేవాలయం గురించి చెప్పాడు. ఈ రోజున దేవుడి వాక్యం పరిశుద్ధులైన క్రైస్తవులకు ఏం చెప్తోంది? మీరు ఎరుగరా మీ దేహము దేవుని ఆలయమని, మీరు ఎరుగరా మీలో పరిశుద్ధాత్మ నిలయముగా నివసిస్తున్నాడని, అంటే ఆయన మిమ్మల్నే దేవాలయంగా చేసుకొని ఉన్నాడని. సో యేసు ప్రభు ఆ దేవాలయం పోతుంది, ఇక నేనే దేవాలయం, నా యందున్నటువంటి వారి యొక్క పరిశుద్ధుల దేహాలు దేవుని యొక్క ఆలయం, అక్కడ వారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. అండ్ సంఘము అనేది ఒకటి, బయటికి పిలువబడినటువంటి సమూహము, అక్కడ దైవారాధన జరుగుతుంది అనేది తర్వాత మనకి సంఘ బోధలో బైబిల్లో మనం చూస్తాం. ఇక్కడ ఇంకొక మెటఫర్ని మనము వాడొచ్చు, అంటే మన విశ్వాస జీవితంలో దీన్ని ఎలా మనం తీసుకోవాలి. ఇదొక గొప్ప కార్యములను సాధించుటకు రూపకము అని నేను చెప్పాను. నా ఇప్పుడు ఇదే శిష్యులకు యేసుప్రభు ఏం చేశాడు? మార్కు సువార్త 3లో దయ్యముల మీద వాటిని వెళ్ళగొట్టేటువంటి అధికారమునిచ్చాడు. ఇచ్చాడా లేదా? రోగులను స్వస్థపరిచేటువంటి అధికారం ఇచ్చాడు లూకా 10 ప్రకారము. సో వీరికి కొన్నిటి మీద అధికారం ఇచ్చాడు. వీరికి మరి ఏవైతే విఘాతాలుగా ఆబ్స్టకల్స్గా ఉన్నాయో వాటిని దేవుడి పని చేయడానికి, పక్కకి నెట్టివేయడానికి, తొలగించడానికి, అధిగమించడానికి యేసు వారికి అధికారం ఇచ్చాడు. సో ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? ఒక చిన్న అంజూరపు చెట్టుతో, 19 అడుగుల ఎత్తు పెరిగే అంజూరపు చెట్టుతో ఒక మహాపర్వతం, 1000 అడుగుల ఎత్తుండేటువంటి పర్వతమును చూపిస్తున్నాడు. ఈ చెట్టునైనా మీరు దేవుడి శక్తితో శపిస్తే అది చస్తుంది, ఈ కొండనైనా మీరు దేవుడి శక్తితో ఆజ్ఞాపిస్తే అది ఎగిరిపోయి సముద్రంలో పడుతుంది. మీరు దేవుడి కొరకు బ్రతికి దేవుడి పని చేసినప్పుడు మీకు ఆటంకంగా ఉన్నది ఏదైనా దేవుడి ద్వారా మీరు అధిగమించగలరు. అది పాయింట్. రాబైలు ఆ ప్రకారము చెప్పేవారు. సో ఏవైతే అసాధ్యమో దానిని మనము సుసాధ్యముగా చేయగలం. పర్వతాల్లాంటి లేక కొండల వంటి భయంకరమైనటువంటి ఆబ్స్టకల్స్ని మనము జయించగలం దేవుడి చిత్తములో దానిని మనం చేస్తే. సో నేను కొంచెం ఆలోచించాను ఇప్పటిదాకా ప్రపంచ క్రైస్తవ చరిత్రలో, ఎందుకంటే చర్చ్ హిస్టరీ నేను చదివిన స్టూడెంట్ని కనుక, ఇంకా చదువుతూనే ఉంటాను కనుక, దాంట్లో నేను చూశాను ఎప్పుడైనా ఎక్కడైనా ఒక క్రైస్తవుడు, ఏ స్థాయి మోస్తారు క్రైస్తవుడైనా, ఒక కొండ దగ్గర నిలబడి నేను నిన్ను యేసునామమును ఆజ్ఞాపిస్తున్నాను, నీవు ఎగిరిపోయి ఆ యొక్క సముద్రంలో పడి మునుగుదువుగాక అన్నాడా? నాకెక్కడా రికార్డ్ దొరకలేదు. అట్లా మనం పోయి అంటే కొండ లేచిపోయి పడుతుందా?
మీరు చెప్పండి నాకు ఆన్సర్ పడుతుందా? పోనీ దేవుడు అనుకుంటే పడేయగలడు, అసాధ్యమేముంది దేవుడికి? దేవుడు అనుకుంటే నువ్వు చెప్పగానే కొండనెత్తి అవతల సముద్రంలో పడేస్తాడు. అక్కడేమో మృత సముద్రం ఉంది, ఇక్కడేమో యెరూషలేము మొరయా పర్వతం ఉంది, దీన్ని ఎత్తి దాంట్లో పడేయమని యేసుప్రభు అంటున్నాడు. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, క్రైస్తవులు ప్రపంచంలో ఉన్నటువంటి పర్వతములన్నింటినీ ఎత్తేసి సముద్రంలో పడవేయమని దేవుణ్ణి అడుగుతూ పోవాలా? ఆలోచించండి. కొండల వల్ల మనకి ఎంత మేలో మీరు తెలుసుకుంటే మీరు ఆ పని చెయ్యరు. సో ఆయన చెప్పే పాయింట్ ఏంటి? ఒక సామెత, ఒక రూపకం. జకరియా గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనంలో, జకరియా 4:7లో, గొప్ప పర్వతమా, జెరుబాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదను భూమి వగుదువు. సో దేవుడు అంటున్నాడు, నా యొక్క ప్రియుల ఎదుట నీవు అడ్డంగా ఉంటే నేను నిన్ను చదునుగా చేసేస్తాను. సో యూదుల యొక్క సాంప్రదాయంలో, వారి సంస్కృతిలో కొండలు అంటే చాలా పెద్దవి, కదలనివి అండ్ అడ్డంకులుగా ఉండేవి, అసాధ్యమైనవి. వాటిని యేసు అంటున్నాడు, మీరు విశ్వాసంతో సందేహం లేకుండా దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు వాటిని మీ ఎదుట నుండి తీసేస్తాడు. సో ఇప్పుడు మన క్రిస్టియన్కి ప్రాక్టికల్ అప్లికేషన్గా చెప్పాలంటే, వాట్ కుడ్ బి ఎ మౌంటైన్? ఒక కొండ మన జీవితంలో ఏమి అవి ఉండగలదు? మనం సువార్త ప్రకటిస్తుంటే మనకి ఒక ఆటంకం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, యాంటీ కన్వర్షన్ బిల్ మన దేశంలో 13 రాష్ట్రాల్లో ఉన్నాయి. అక్కడ పాస్టర్లకి, అక్కడ విశ్వాసులకి సువార్త చెప్పకుండా ఒక పెద్ద కొండను ప్రభుత్వం లేపి పెట్టింది. దాన్ని బట్టి సువార్త చెప్పడం మానేయాలా? లేకపోతే దేవుడు వారు ఆ కొండను అధిగమించి లేకపోతే తొలగించేటట్టు చేసి సువార్త చెప్పిస్తాడా? చెప్పిస్తాడు. లేకపోతే ఒక అసాధ్యముగా కనిపించేటువంటి పరిచర్య సవాల్ అయి ఉండొచ్చు. లేకపోతే ఒక సంఘంలో జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్, ఘర్షణ, గొడవ అయి ఉండొచ్చు. ప్రస్తుతం మనము సోషల్ మీడియాలో చూస్తే ఒక ప్రసిద్ధమైనటువంటి సంఘానికి సంబంధించిన సమస్య ప్రతిరోజు వస్తూనే ఉంది. లేకపోతే సులువుగా చిక్కులు పెట్టేటువంటి ఒక పాపము, నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, నీవెంతమంది దైవ సేవకుల దగ్గరికి పోయి తల మీద చేయబెట్టి ప్రార్థింపజేసుకున్నా కూడా, నూనె రాజి ప్రార్థన చేసుకున్నా కూడా, నిన్ను పడగొట్టేటువంటి పాపము నీ ఎదుట కొండగా ఉందా? లేకపోతే డీప్లీ రూటెడ్ ఫియర్, అంటే లోతుగా నాటబడినటువంటి భయం, నీకు ఎన్నిసార్లు వాక్యం చెప్పినా, నీకు ఎన్ని రకాలుగా దేవుడి మీద విశ్వాసం ఉంచమని చెప్పినా, నీవెప్పుడు బిక్కు అని నక్కి బతుకుతుంటే ఆ భయం అయి ఉండొచ్చు. లేకపోతే క్రానిక్ ఇల్నెస్ అయి ఉండొచ్చు, అంటే దీర్ఘకాల వ్యాధి అయి ఉండొచ్చు. బ్రోకెన్ మ్యారేజ్ అయి ఉండొచ్చు, వివాహము విరిగిపోయి ఉండొచ్చు. భార్యాభర్తలు ఒక్కరుగా కాదు 10 ముక్కలుగా అయి ఉండొచ్చు. ప్రాడిగల్ సన్ అయి ఉండొచ్చు, తప్పిపోయిన కుమారుడు అయి ఉండొచ్చు. ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థిక ఇబ్బంది, నీవెంత సంపాదించినా చిల్లుబడిన సంచిలో నీ సంపాదన పడి నీకు అందకుండా పోతూ ఉండొచ్చు. లేకపోతే గాసిపింగ్ హ్యాబిట్ అవ్వచ్చు. రామ చిలుక నోరు తెరవకుండా ఉండదు, నీవు కూడా కొండెములు చెప్పకుండా బతకలేవు. ఊపిరి పోదు పైకి నీకు కొండని చెప్పకపోతే. అది ఉండొచ్చు, ఇంకా ఎన్నైనా ఉండొచ్చు. సో షరత్ ఏంటి, కండిషన్ ఏంటి? తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వీళ్ళకి ఎప్పుడూ సందేహాలే. ఈ విశ్వాసులు, ఈ యొక్క అపోస్తలు, లేకపోతే ఈ 12 మంది శిష్యులకి ఎప్పుడూ సందేహాలే. వీళ్ళని బిలీవర్స్ అనే బదులు అన్బిలీవర్స్ అంటే వీరు పర్ఫెక్ట్ ఫిట్గా ఉంటారు దాంట్లో. ఎప్పుడు వీరి విశ్వాసం గురించి యేసుప్రభు వారిని గద్దించి వారిని సరిచేసి బోధించాల్సి వచ్చేది, అల్ప విశ్వాసులారా మీ హృదయ కాఠిన్యం ఎంత దారుణమైంది అనేసి. సో సందేహము అంటే డౌట్ అనేది గ్రీక్ పదం యొక్క సింపుల్ మీనింగ్ ఏంటంటే, మరి ఒక దానిలో నిలుకడగా నిలబడలేకపోవడం. యాకోబు దాన్ని 1వ అధ్యాయంలో ఎట్లా చెప్పాడు? ద్విమనస్కుడు అన్నాడు. డివైడెడ్ మైండ్, డబుల్ మైండెడ్ పర్సన్. 2 తలంపులు లేకపోతే 2 మనస్సులు కలిగినటువంటి వ్యక్తి. ఒకవైపున దేవుడున్నాడు నమ్మాలి అంటాడు, ఇంకొక వైపున దేవుడు ఉన్నాడో లేదో నమ్మగలమో లేదో అంటాడు. సో ఈ రెండింటి మధ్యలో ఉండేవాడు సందేహముతో అన్నింటినీ కోల్పోతాడు, అనుమానంతో ఉంటాడు, అనిశ్చితితో ఉంటాడు, అండ్ నిజంగా జీవించలేనటువంటి ద్వంద్వ మనస్తత్వం. ఒక ప్యూరిటన్ భక్తుడు ఇట్లా అన్నాడు, సందేహ స్వభావం బలహీనతకు చిహ్నం. అంటే సందేహం అనేది, డౌట్ని మనం కలిగి ఉంటే అది బలహీనతకు చిహ్నం.
అది సంకల్ప శక్తిని కుంటుపరుస్తుంది. దానివల్ల ఉన్నతమైన సంకల్పముతో కూడిన జీవితము సాధ్యము కాదు. సందేహము అశాంతిని, అసంతృప్తిని కలిగిస్తుంది. అది ఎల్లప్పుడూ పరిస్థితిలోని చీకటి కోణాన్ని మాత్రమే చూపిస్తుంది. మరియు ఈ కాలంలో దాని ప్రాబల్యం ఒక నీడల దానిని తన నిస్సారమైన నిర్జన ప్రదేశాలన్నింటిలోనూ అనుసరించే నిరాశావాదానికి చాలా వరకు కారణం. కానీ మరోవైపు విశ్వాస స్వభావం బలానికి చిహ్నం. అందువలన నమ్మిన వానికి సమస్తమును సాధ్యమే. ఎండ్ ఆఫ్ కోట్. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, మన ఎదుట ఎన్నో సవాళ్ళు ఉంటాయి, మన ఎదుట ఎన్నో సమస్యలు ఉంటాయి, మన ఎదుట ఎన్నో దిక్కుతోచినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులు నిరాశాజనకంగా ఉంటాయి. అప్పుడు మనకేం కావాలి? విశ్వాసం. కొంతమంది మనం ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా, ఎంత ప్రార్థన చేసినా, వారి కోసం ఎంత పరిచర్య చేసినా వారు నమ్మరేమో, నాశనానికి వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. అలాంటప్పుడు మనకేం కావాలి? విశ్వాసం కావాలి. కొన్ని అవసరాలు ఎప్పటికీ తీరకుండా అట్లాగే ఉండిపోతాయేమో, ఎందుకంటే వాటిని తీర్చుకునే శక్తి నాకు కానీ నా వారికి కానీ లేదు అని మనం అనుకున్నప్పుడు, కొన్ని సమస్యలు చాలా పెద్దగా ఉంటాయి, వాటితో మనమే సమాధికి పోతాం అనుకున్నప్పుడు కావాల్సింది ఏంటంటే ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసం, సందేహము లేని విశ్వాసం. అది సాధ్యమా బ్రదర్? నీతిమంతుడు విశ్వాస మూలమున, నాతో చెప్పండి, నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును అంటే సందేహం లేకుండానే కదా అర్థం. సో నీతిమంతుడు సందేహములతో బ్రతుకుచున్నాడు అంటే సమస్య ఎవడిది? వాడిదా దేవుడిదా? 10 మంది కుష్ఠవారు యేసుప్రభు దగ్గరికి వచ్చారు, నిలబడ్డారు. ఆయన ఏం చెప్పాడు? పోయి యాజకులకు చూపించుకోండి, వారు చెప్పిన కానుకలు ఇవ్వండి. వారు అక్కడ ఈయన చెప్పాడు, ఆయన మాట వచ్చింది, మా దేహాన్ని తాకింది, మా యొక్క నరాల్లో ఒక ఉద్రేకం వస్తుంది, ఒక శక్తి పోతోంది, ఎలక్ట్రిసిటీ కింద నుండి పైదాకా పోతుంది, కుష్టును అది కాల్ చేస్తుంది అనే ఫీలింగ్ కోసం ఆగారా? హలో, ఆగలేదు. సైట్గా ఆ కుష్టు, ఇక్కడ ఉన్న కుష్టు అంతా పోయి చిన్న పసికందు దేహంలాగా చర్మం మారేటట్టు సైట్తో చూసేంతవరకు ఆగారా? లేదు. కుష్ఠోళ్ళు ఆయన మాట విన్నారు. కుష్ఠోళ్ళుగా పోతుంటే మధ్యలో ఎక్కడో ఎంత డిస్టెన్స్ పోయిన తర్వాతో వారికి స్వస్థత వచ్చింది. సో అది మనం చెయ్యాలి. నార్దర్న్ ఇటలీలో ఒక చిన్న సంఘం ఉండేది. అక్కడ ఆ ప్రాంతాల్లో కొంతకాలంగా వర్షం పడట్లేదు, వారి పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి, వారికి భారీ నష్టం వస్తుంది. వారందరూ కూడా చిన్న సైజు రైతులు, అది లేకపోతే వారికి జీవితం గడవదు. సో చిన్న సైజు చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ గారు ప్రకటన చేశారు, రేపు రోజంతా మనము ఉపవాస ప్రార్థన చేద్దాం, బాగా వర్షం పడేటట్టు దేవుడిని వేడుకుందాం. సరే, ఆ సమయానికి స్పెషల్ ఫాస్టింగ్ ప్రేయర్ మీటింగ్ టైంకి అందరూ సంఘం వస్తుంటే పాస్టర్ గారు ఇంటి ముందు నుండి ఒక చిన్న పాప అంత పెద్ద గొడుగు పట్టుకొని పోతుంది. సో పాస్టర్ గారు దాన్ని చూడగానే పక్కున నవ్వారు. నవ్వేసి అన్నారు, ఎందుకే అంత మొయ్యలేనంత పెద్ద సైజు గొడుగేసుకొని పోతున్నావు? వర్షమే లేక మనం చేస్తుంటే ఇంత పెద్ద గొడుగు నీకు ఇప్పుడు అవసరమా? ఆ చిన్న పాప ఆశ్చర్యపోయేటువంటి జవాబు చెప్పింది, పాస్టర్ గారు మీరే కదా ఉపవాస ప్రార్థన దేవుడు భారీ వర్షం ఇచ్చేటట్టు చేద్దామని పిలిచారు, మనం పోయి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు కదా, వింటే వర్షం పంపుతాడు కదా, మరి నేను చర్చి నుండి ఇంటికి పోవడానికి నాకు గొడుగు కావాలి కదా అంటే పాస్టర్కి పచ్చకడ కొట్టినట్టు ఉంది. ఆ బిడ్డకున్న విశ్వాసం నీకు లేదు బోధకుడా అని. అండ్ ఆయన బిడ్డకి క్షమాపణ చెప్పి, పద నువ్వు ఒక్కదానివే నిజమైన విశ్వాసకొని వచ్చాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత భారీ వర్షం పడుతుంటే ఆ చిన్నదాని గొడుగు కిందే పాస్టర్ తలదాచుకొని తడవకుండా ఇంటికి పోయాడు. సో సందేహం చూడండి, పాస్టర్లకు ఉంటుంది, సంఘస్థులకి ఉంటుంది. అండ్ యేసుప్రభు మరి నిశ్చయముగా మీతో చెప్పుచున్నానన్న తర్వాత ఆయన నిశ్చయముగా చెప్పిన సందేహం మనకు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటుంది? ఇంకా ఎన్నో వచనాలు ఉన్నాయి, మరి టైం ఉందో లేదో నాకు. ఇదే విషయాన్ని వేరు రకాలుగా 3 చోట్ల చెప్తాడు. ఎక్స్ప్లెయిన్ చేయడు, జస్ట్ వచనాలు చదువుతాను. మత్తయి 21:21 మీరు రాసుకోండి, తర్వాత మీరు ధ్యానించుకోండి. మత్తయి 21:21లో ప్రభు ఏమంటున్నాడు? అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు. అది అండర్లైన్ చేయండి. ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువు గాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయిలోనే 17వ అధ్యాయం 20వ వచనం చూడండి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజ విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఇక్కడ కొంచెం వేరుగా చెప్పాడు. లూకా 17:6 చూడండి.
ప్రభు, మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. సో ఆయన ఏం చెప్తున్నాడు? మీకు ఇంత విశ్వాసం ఉంటే చాలు, సందేహం లేకుండా విశ్వాసం ఉంటే మీకు అసాధ్యమైనటువంటి కార్యాలు ఏమీ లేవు. ఇకాలజిస్టులు వాళ్ళు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి చెప్తారు. ఏనుగులకి చెట్లను తినడం చాలా ఇష్టం అంట, చాలా ప్రీతికరమైనటువంటి విషయం. కానీ ఏనుగులు ఎందుకు దట్టమైనటువంటి అడవుల్లో చెట్ల జోలికి పోకుండా, వాటిని తినివేయకుండా, నాశనం చేయకుండా వదిలిపెడతాయి? ఎందుకంటే ఏనుగు ఎప్పుడైనా చెట్టు దగ్గరికి పోయి ఆకులు కొమ్మలు చెట్టును తింటున్నప్పుడు చెట్టు నిండా చీమలు ఉంటాయి చూడండి. ఆ చీమలు ఏనుగు యొక్క లేత తొండములోనికి దూరి లోపల నుండి ఏనుగును కుడుతుంటే ఏనుగు భరించలేదంట. అంత భారీ ఎలిఫెంట్ చిన్న యాంట్కి తట్టుకోలేక అదొక డెసిషన్ చేసేసిందంట, నేను బతికినంత కాలం చెట్టు జోలికి పోను. ఎందుకు చెట్టు జోలికి పోవు? చెట్టులో ఉన్న చీమ నన్ను కుడుతుంది కనుక. అరే, ఒక చిన్న చీమ ఏనుగు బారిన పడి నాశనం అయిపోకుండా ఒక చెట్టును కాపాడితే నీ బతుకు నాశనం అయిపోకుండా దేవుడు నీకు ఇచ్చినంత ఆవగింజంత విశ్వాసం నీకుంటే నీవెన్ని గొప్ప కార్యాలు చేయగలవు. పౌలు అందుకనే 1 కొరింథీ 13:2 ఏమని రాశాడు? కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను. సో మనము కొండలను పెకిలించే పరిపూర్ణ విశ్వాసం కూడా కలిగిన వారంగా ఉండొచ్చు. ఆవగింజంతే కాదు, లిటిలే కాదు, లార్జ్ ఫెయిత్ని మనం కలిగి ఉండొచ్చు. అండ్ మార్కులో అంతా కూడా మనం చూసాం విశ్వాసం ద్వారా ఎట్లా అద్భుతాలు జరిగాయో. సో 24వ వచనం, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. సో మీరు ప్రార్థన చేసినప్పుడు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగుతున్నని మీకు చెప్తున్నాను. సో ఇక్కడ ప్రార్థన గురించి ప్రభు చెప్తున్నాడు కొంత ఎలాబరేట్గా, అంటే విశదీకరించి. ఆయన దేవాలయము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఇప్పుడు వీరికి ప్రార్థన చేయమని చెప్పాడు. తర్వాత మీరు చూస్తే పేతురు యోహాను జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యమైపోతుంది. వారు అపోస్తలుల కార్యంలో దేవాలయానికి వెళ్తారు. 9 గంటలకి ప్రార్థన, మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన, సాయంత్రం 3 గంటలకి ప్రార్థన. నిరంతరం వారు దేవాలయంలో ప్రార్థన చేస్తారు. అండ్ దేవాలయంలో వారు వ్యాపారం చేయడానికి పేతురు అంటాడు, నా దగ్గర వెండి లేదు, నా దగ్గర బంగారం లేదు, నా దగ్గర అమ్మడానికి ఏం లేదు, నా దగ్గర కొనడానికి ఏం లేదు. సో ఎగ్జాక్ట్గా డిసైపుల్స్ ఆయన యొక్క లెసన్ని తర్వాత లైఫ్లో ఎట్లా అప్లై చేసుకొని జీవిస్తారో మనకి బైబిల్ జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. సో వీరు ప్రార్థన చేస్తున్నారు, కానీ ఇక దేవాలయం ఉండదు, కానీ ఒక కొత్త సంఘం వస్తుంది. ఆ సంఘానికి ప్రార్థన ఒక కీలక అంశం అవుతుంది. అదే అపోస్తలుల కార్యములు 2:42 మనకి రాయబడింది. సో ప్రభు అంటున్నాడు, విశ్వాసంతో మీరు ప్రార్థన చేస్తే మీరు అడిగిన వాటిని అన్నింటిని మీరు పొందుతారు, నమ్మితే దేవుడు వాటిని మీకు ఇస్తాడు. మత్తయి 7:7 ఏమని చెప్పబడింది? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అయితే ఈ యొక్క ప్రామిస్ని, ఈ 24ని చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ముఖ్యంగా ఈ ప్రాస్పెరిటీ గాస్పెల్ వాళ్ళు, క్యారిస్మాటిక్లో కొందరు, అండ్ హెరెటిక్స్లో ఉన్నటువంటి వారు, మనము దేవుడిని ఏదైనా అడగొచ్చు, మనము దేవుడికి ఏదైనా శాసించవచ్చు, మన పిటిషన్ దేవుడి ముందు ఏదైనా పెట్టి నువ్వు చేస్తానన్నావు, నువ్వు చేయమంటే ఆయన చేసేస్తాడు. ఏదైనా అంటే దాని అర్థము మీకు ఇష్టం వచ్చింది, స్వార్థపూరితమైనది, మీ యొక్క సొంత వ్యసనానికి ఉపయోగపడేది అని దాని యొక్క అర్థం కాదు. సో అది యేసుప్రభు ఒక బ్లాంక్ చెక్ మీద సైన్ చేసి ఎంతైనా అమౌంట్ రాసుకోండి అని చెప్పట్లేదు. దాని కింద ఒక కండిషన్ ఉంది. అదేంటి? మీరు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు మీరు దేవుడి యొక్క అధికారం కింద ఉంటారు. మీరు దేవుడి ఆలోచనను తెలుసుకొని దాని ప్రకారం మీరు అవగాహనతో ప్రార్థన చేస్తారు. దేవుడి మీద విశ్వాసం ఉంటే మీకు దేవుడి పట్ల విధేయత ఉంటుంది. విధేయతతో కూడిన ప్రార్థన చేస్తారు. అప్పుడు అది మీకు అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే మీరు చేసేది ప్రతిదీ దేవుడి చిత్తంలో ఉంటుంది. మరొక ఓల్డ్ సెయింట్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఆయన ఇట్లా రాశాడు ప్రార్థన గురించి. ప్రార్థన అంటే దేవుని చిత్తాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి లేదా గెలుచుకోవడానికి మనిషి చేసే ప్రయత్నం కాదు. దానిలో దేవునికి వ్యతిరేకంగా కానీ ఆయనను విడిచిపెట్టేది కానీ ఉండే ఏ ప్రయత్నము, కోరిక, ఆలోచన కానీ ఉండవు.
దానికి బదులుగా అది దేవుని కుమారుని నామంలో దేవుని ఆత్మశక్తి ద్వారా దేవుని చిత్తాన్ని మరియు జీవాన్ని గ్రహించడం కోసం మనిషి చేసే అత్యంత ఉద్దేశపూర్వకమైన మరియు నిరంతరమైన ప్రయత్నం. వ్యతిరేకంగా కాకుండా, అంటే దేవుడికి వ్యతిరేకంగా కాకుండా దాని వైపుగా చేసేది. నీ చిత్తమే నా చిత్తముగా చేయుము, నా చిత్తమును నీ చిత్తముగా మార్చుము అని ఆయన కుమారుడు అత్యంత తీవ్రమైన ఆవేదనలో ప్రార్థన చేశాడు. సో అలాంటి హృదయము, మనసు కలిగి ప్రార్థించుట, వేదనలోనైనా విజయంలోనైనా ప్రార్థన యొక్క పరిపూర్ణత అంటే దేవుని కుమారుని ప్రార్థన మనము చేయడమే. అంటే నాట్ మై విల్ బట్ దై విల్ ఓ లార్డ్. మన కోసం కానీ మన ప్రియమైన వారి కోసం కానీ అనారోగ్యము, ఆందోళన, వియోగము నుండి ఉపశమనము కోరతామా? బలం కోసం, జీవనోపాధి కోసం, మార్గదర్శకత్వం కోసం, విజయం కోసం కోరతామా? అది మంచిదే. అయినప్పటికీ మనము సరిగ్గా నేర్చుకోగలిగితే వీటిలో కూడా మన గొప్ప ఆకాంక్ష దైవికంగా జ్ఞానవంతమైన మరియు ప్రేమగల దేవుని చిత్తం యొక్క సంపూర్ణ నిరాటంకమైన పరిసమాప్తి కోసమే ఉంటుందని మనము గుర్తిస్తాం. ఈ పాతకాల భక్తులు పౌల్లాగా పొడవాటి సెంటెన్సులు రాస్తే మరి అనువాదం అట్లాగే ఉంటుంది. మనం వివరంగా కోరే ఈ విషయాలు దేవుని దైవికంగా చేసే మేలు ఆయన చిత్తంలో ఉన్నంత వరకు మనం పొందుతాం. సో సకల మేలు కొరకు ఆయనకున్న సంకల్పంతో మన ప్రగాఢమైన సంకల్పాన్ని ఏకము చేయడం ద్వారా ఈ విషయాల్లో ఆయన పరిపూర్ణ ప్రేమను మాకు రుచి చూపించమని మేము ఆయనను వేడుకుంటున్నాం. ఎండ్ ఆఫ్ కోట్. ఇక కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అన్నాను కదా. మనం ఏదైతే అడిగితే దాన్ని పొంది ఉన్నామని నమ్మితే దేవుడు ఇస్తాడు. దానికి మీరు వచనాలు రాసుకోండి, తర్వాత మీరు చదవండి. ఇప్పుడు టైం లేదు కనుక నేను వాటిని చదవను, చెప్పను. మొదటిది దేవుని చిత్త ప్రకారం 1 యోహాను 5:14. సో మన ప్రార్థన దేవుడి చిత్త ప్రకారం 1 యోహాను 5:14 ప్రకారం అంటే ఆయన దాన్ని చేస్తాడు. రెండవది యేసు నామమున మనము దాన్ని చేసినప్పుడు ఆయన దాన్ని చేస్తాడు, యోహాను సువార్త 15:16లో. మూడవది మనము విధేయత చూపినప్పుడు ఆయన దాన్ని చేస్తాడు, 1 యోహాను 3:21-22. 1 యోహాను 3:21-22 విధేయతతో మనం దేవుణ్ణి గణపరిచినప్పుడు ఆయన చేస్తాడు. నాలుగవది ఇతరులను మనం ప్రార్థన చేసేటప్పుడు క్షమించినప్పుడు, అది మార్కు 11:25లో మనం చూస్తాం. ఐదవది మొదట ఆయన రాజ్యమును నీతిని మనం వెతికినప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి, మత్తయి సువార్త 6:33. ఆరవది యేసులాగా ప్రార్థన చేసినప్పుడు, నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము, మార్కు 14:36. ఆ ప్రకారం మనం చేసినప్పుడు. ఏడవది మత్తయి 6:10లో నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. ఈ ప్రకారం చేస్తే దేవుడు మనకి అడిగిన వాటి నెలను ఇస్తాడు, మనం పొంది ఉంటాం. ఒక పురాతన గాథ ఉంది. ఇద్దరు షేకులు అరేబియన్ డెజర్ట్లో ఉండేవారు. మరి ఇద్దరు ధనికులు. సో ఒక ఆయన ఒక పెద్ద పామ్ అంటే అంజూరపు చెట్ల తోటను పెంచాడు. సో ఆయన నిరంతరము తన దేవుడికి ఇట్లా చెప్పేవాడు, చెట్లు బాగా పండాలి, ఫుల్గా పండ్లను ఇవ్వాలి. సో ఆయనకి ఎప్పుడైతే వర్షము లేక ఎండిపోతున్నాయో అప్పుడు వర్షమని అడిగేవాడు. ఎప్పుడైతే మంచు లేకపోతే అంటే తేమ లేకపోతే దానికోసం అడిగేవాడు. ఎప్పుడైనా తేమ ఎక్కువైతే సన్షైన్ సూర్యరశ్మి కోసం అడిగేవాడు. ఈ ప్రకారం అడుగుతూ ఉండేవాడు. ప్రతిదీ ఆయన అడిగేవాడు, కానీ దేవుడు దాన్ని చేయలేదు. ఆయన యొక్క అంజూరం కాదు ఖర్జూరపు తోట నాశనం అయిపోయింది. సో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంకొక షేక్ దగ్గరికి వచ్చాడు. ఆయన తోట మాత్రం ఎంతో అద్భుతంగా ఫలభరితంగా ఉంది. సో ఆయన అడిగాడు, నువ్వు దేవుడికి ప్రార్థన చేసావంటే చేశాను. దేవుడేనా నీకు ఇదంతా చేసిందంటే చేశాడు. అవును దేవుడే చేశాడు. మరి నేను కూడా దేవుడికి ప్రార్థన చేస్తే నాకు చేయలేదు, నీకు చేశాడేంటి? సో రెండో ఆయన అడిగాడు మొదటోడిని, నువ్వు ఎట్లా ప్రార్థన చేసావంటే, నేను ఆ చెట్టు ఎండిపోతున్నప్పుడు వర్షం ఇవ్వమని చెప్పాను, వర్షం పడింది. నేను చెట్టుకు తేమ తగ్గినప్పుడు మరి తేమని ఇవ్వమన్నాను, మంచు కురిసింది. చెట్టుకు తేమ ఎక్కువైపోతుంటే సూర్యరశ్మిని ఇవ్వమన్నాను, వేడినిచ్చాడు. మొత్తానికి చివరికి వచ్చి చూస్తే అన్నీ కూడా పడిపోయాయి, అన్నీ కూడా ఎండిపోయాయి, అన్నీ కూడా నాశనం అయిపోయాయి. ఈ రెండో ఆయన చెప్పాడు, నేను కూడా ప్రార్థన చేశాను, ఇవేమి చెప్పలేదు, నేను ఒకే ఒక లైన్ ప్రార్థన చేశాను. దేవా
నీవు నాకు ఇచ్చిన ఆ తోట నీ చిత్త ప్రకారం దీవించుము. అంతే. నీవు నాకు ఇచ్చిన ఆ యొక్క ఖర్జూరపు తోట నీ చిత్త ప్రకారం దీవించు. ఎందుకంటే దానికి ఏది అవసరమో నీకే నాకన్నా బాగా తెలియను. ఆమేన్. నీకేది అవసరమో నాకేది అవసరమో మనకన్నా ఆయనకే బాగా తెలియను గనుక ఆయనకు వదిలేద్దాం. మనకి పుట్టిన చిన్న బుడ్డోడు 6 నెలలోడైనా 6 ఏళ్ళోడైనా వాడికి ఏం కావాలో వాడికి తెలుసా? వాడిని కన్నోళ్ళకి తెలుసా? మీరు చెప్పండి ఆన్సర్. ఎవడికి తెలుసు? వాడంటే నాకు అంతా తెలుసు, మీరు కన్నారు, నేను అడిగిందల్లా కొనండి పోయి అంటే ఫ్యాట్ మని కొడతారు. మనం చేసేది కూడా అది చేయకూడదు. 25-26 మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును. సో ఇక విశ్వాసం గురించి చెప్పాడు, ప్రార్థన గురించి చెప్పాడు, దాని తర్వాత ముగింపులో క్షమించుట గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళకి యూదులకి నిలబడి ప్రార్థన చేయడం అలవాటు. వీరు ఇట్లా 2 చేతులు ఇట్లా తెరిచి నిలబడి ప్రార్థన చేస్తారు, లేకపోతే అట్లా ఎత్తి ప్రార్థన చేస్తారు. అండ్ వీరు దేవాలయం వైపు తిరిగి ప్రార్థన చేస్తారు. ఇంకొక మతం వారు కూడా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వారి యొక్క దేవాలయము పుణ్యక్షేత్రం ఎక్కడుందో అటువైపు తిరిగి ప్రార్థన చేస్తారు. అది వారి ఒరిజినల్ కాదు, అది యూదుల నుండి వారు నేర్చుకున్నారు. యూదుల నుండి వారు బైబిల్ నుండి, ఓల్డ్ టెస్టిమెంట్ తోరా నుండి చాలా సాహిత్యం తీసుకున్నట్టుగానే ఇది కూడా నేర్చుకున్నారు. సో యూదులు ఆ యొక్క అంత పడిపోయి ఒకే ఒక గోడ ఉంటే ఆ గోడ ముందు ఎంతమంది ఎట్లా ప్రలాపించి ప్రార్థన చేస్తారో మీరు వీడియో చూడొచ్చు. సో వీళ్ళు అట్లా నిలబడి ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? వీరికి మీకు ఒకరి మీద విరోధం ఉంటే, ఒకరి మీద వీరికి శత్రుత్వం ఉంటే, వారు అంటే వీరికి ఇష్టం లేకపోతే, వారి మీద వీరికి పగ ఉంటే, క్షమించలేని గుణం ఉంటే వారిని తప్పకుండా ఆ సమయంలో అన్నింటి నుండి రిలీజ్ చేయాలి, వారిని విడుదల చేయాలి, వారిని క్షమించాలి. అది షరత్ అన్నమాట ఇక్కడ. నా ఇప్పుడు ఈ శిష్యులు యేసు ప్రభువుని గమనిస్తున్నారు చాలా జాగ్రత్తగా. ఆయన చేసింది వీళ్ళు కూడా చేయొచ్చు, చేయకపోవచ్చు. సో యేసు ప్రభు ఈ ప్రకారం చెప్పడానికి గల ఒక కారణం ఏంటంటే ఆయన ఒక చెట్టును శపించాడు కనుక వీళ్ళు ప్రార్థనల్లో ఎవరిని శపించకుండా. రెండవది, ఆయన ఈ కొండను పోయి ఆ సముద్రంలో ఎగిరి పడమంటే మీరు అట్లా నమ్మితే అట్లా జరుగుతుందన్నాడు కనుక మీరు పోయి అందరి కొంపలు కూల్చేటట్టు వాళ్ళ కొంప పోయి సముద్రంలో పడునుగాక అనేటువంటి విండిక్టివ్ ప్రేయర్స్, అంటే పగ తీర్చుకునే ప్రార్థనలు చేయకుండా ఉండునట్లు ఈయన వారికి ఒక పాఠం నేర్పిస్తున్నాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు, మనం తీర్పు తీర్చకూడదు. దేవుడు శిక్షిస్తాడు, మనం శిక్షించకూడదు. కనుక దేవుడిని దేవుడి పని చేయనివ్వాలి, మనం మన పని చేయాలి. సో మనకేంటి అంటే మీకెవరి మీద విరోధం ఉండకూడదు. విరోధం ఉన్నప్పుడు మీరు విజ్ఞాపన చేస్తే విఫలమవుతారు. కనుక మొదట క్షమించండి, ఆ తర్వాతే ఇది చేయండి. అండ్ వీళ్ళందరూ కూడా నరాన్న పట్టించుకున్నది ఏంటి? ఓల్డ్ టెస్టిమెంట్ అంతా వీళ్ళు జీర్ణం చేసుకున్నప్పుడు ఏంటి వీళ్ళకి వచ్చింది? కంటికి కన్ను, పంటికి పన్ను. వీళ్ళకి తెలిసింది అదే కదా, కంటికి కన్ను, పంటికి పన్ను. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో కూడా అదే లా, అదే రూల్ పాటిస్తారు. సో పేయింగ్ బ్యాక్ అంటారు దాన్ని. అంటే వాడు ఏం చేశాడో నేను అది వాడికి చేస్తాను. వాడు నన్ను కన్నెర్ర చూశాడు, నేను వాడిని 2 కళ్ళు ఎర్ర చేసి చూస్తాను. వాడు నన్ను ఒక్క తిట్టు తిట్టాడు, నేను వాడిని 10 తిట్లు తిడతాను. వాడు ఒక్క దెబ్బ కొట్టాడు, 4 దెబ్బలు కొడతాను. ఇది రియల్గా తిరిగి జన్మించినటువంటి క్రైస్తవ విశ్వాసుల్లో ఏ కొస ఉండకూడనటువంటి విషయం. సో మీరు అట్లా ఉండకూడదు, మీరు వారి కోసం ప్రార్థన చేయండి. మత్తయి 5:23-24 కూడా చెప్పాడు కదా, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను. తేడా చూడండి, మార్కులో నీకు ఒకడి మీద విరోధమేమైనా ఉంటే, మత్తయిలో నీ సహోదరునికి నీ మీద విరోధమేమైనా ఉంటే కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపము. ఇది 100లో మోస్ట్ ఆఫ్ ద టైం 100 చేయరు. ఇది 100కి 100 చేయరు. ఇది ఎప్పుడైనా 1% చేయొచ్చు. ఆ వచనాల ముందు మీరు నిలబడి మీరు దాన్ని విధేయతతో అమలు చేయగలరేమో యథార్థంగా అడిగి ఆన్సర్ ఇవ్వండి. 26వ వచనము, కొన్ని ప్రాచీన ప్రతుల్లో మ్యానుస్క్రిప్ట్స్లోనే ఉంది, ఎక్కువ శాతం లేదు. పాత కేజేవి, ఎన్కేజేవీల్లో మాత్రం అది ఉంటుంది. ఇంకా 1 or 2 ఓల్డ్ బైబిల్ ట్రాన్స్లేషన్స్లో అది ఉంటుంది. కానీ కొత్త మోడర్న్ ట్రాన్స్లేషన్స్లో ఇంగ్లీష్లో 26వ వచనం ఆ ప్రకారం ఉండదు. కానీ తెలుగు వారు
వారు చేసినటువంటి అనువాదంలో ఆ రాతప్రతుల్లో నుండి వారు చేశారు కనుక తెలుగు బైబిల్లో 26వ వచనం ఉంది. సో 26వ వచనము మనకి బైబిల్కి సంబంధించిందేనా అన్న క్వశ్చన్ అవసరం లేదు, ఎందుకంటే మత్తయి సువార్తలో ప్రభు నేర్పిన ప్రార్థనలో అది ఉంది కనుక అది బైబిల్ సంబంధితమైన దేవుడి వచనమే. సో క్రైస్తవులు ప్రార్థించినప్పుడు హృదయముతో ప్రార్థన చేయాలి. వారు దేవుడితో సమాధాన పడ్డారు, దేవుడి దగ్గర క్షమించబడ్డారు కనుక ఇతరులతో వారు సమాధానపడి విరోధం లేకుండా క్షమించేవారిగా ఉండాలి. ఒక కామెంటేటర్ ఇట్లా రాస్తాడు, మన ప్రార్థన ప్రేమపూరితమైనదై ఉండాలి. ఎందుకంటే బిట్టర్ పీపుల్, చేదు మనుషులు లేకపోతే ద్వేషముతో నిండిన మనుషులు చేసేటువంటి ప్రార్థన వారి ఎదుట ఉన్నటువంటి వారి చేదు గోడనే ఛేదించదు. సో మన బిటర్నెస్ వాల్ని, మన యొక్క బిటర్ ప్రేయర్ దాటి అవతలకి పోదు కనుక దేవుడి దగ్గరికి పోయే ప్రసక్తే లేదంటున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎందుకు అంటే మనము దేవుడితో మాట్లాడుతున్నాం. సో మనం దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవునికి మనకు సామరస్యత ఉండాలి కదా, మన ఇద్దరి మధ్యలో కామన్ గ్రౌండ్ ఉండాలి కదా, అంటే ఇద్దరి మధ్యలో ఒకే రకమైనటువంటి పరిస్థితి ఉండాలి కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయన ప్రేమమయుడై ఉన్నాడు, ప్రేమ అయి ఉన్నాడు. మీరేమో ద్వేషము నిండిన హృదయముతో మీరు ప్రార్థన చేస్తున్నారు. ప్రేమ ద్వేషము కలుసుకోలేవు, వెలుగు చీకటి కలుసుకోలేవు. సో మీ హృదయము నిండా చేదు నిండి, మీ హృదయము నిండా పగ, మీ హృదయము నిండా ఆ యొక్క ద్వేషము ఉంటే మీరు దేవుడికి ప్రార్థన చేయలేరు. చేసిన మీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళదు. సో మొదట మీరు ఏం చేయాలి, దేవుడిని క్షమాపణ అడగాలి. తర్వాత మీ హృదయాల్లో ఉన్నటువంటి ఆ యొక్క చేదునంతటిని కూడా, ద్వేషం అంతటిని కూడా దేవుడు కడిగివేయమని ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఆయన ప్రేమతో మీ హృదయాన్ని నింపమని చెప్పి అప్పుడు ప్రార్థన చేయండి, ఫలితాలు ఉంటాయి. సో మీ పాపములు, తెలుగులో మీరు ఫుట్ నైట్లో చూస్తే, మీరు క్షమింపని ఎడల పరలోకమందుండు మీ తండ్రి మీ పాపములు క్షమించడు. సో కొందరు సంవత్సరాలు అట్లా క్షమించకుండా ఉంటారు, వారి పాపాలు కూడా అట్లాగే క్షమించబడకుండా వారి అట్లా ఖాతాలో ఉండిపోతాయి. ట్రెస్ ప్యాసెస్, పాపములు అనేది గ్రీక్లో ట్రెస్ ప్యాసెస్ అంటే పోతూ పోతూ పక్కకి కాలు జారి పడిపోవడం, లేకపోతే తొట్టిల్లి పక్కకి పడిపోవడం. సో ఆ స్థితిలో మీరు ఉండొద్దు. మీ క్రైస్తవ విశ్వాసంలో మీ ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా నేరుగా పోవాలంటే మీరు పక్కకు పడిపోయే వారిగా ఉండకుండా జాగ్రత్త పడండి. దీంతో నేను ముగిస్తాను. లూయి జాంపెరీని అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన 1936 ఒలింపిక్ గేమ్స్లో పోటీ పడ్డాడు రన్నర్గా. తర్వాత 2వ ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా యుద్ధం చేశాడు, కానీ ఆయన దొరికిపోయాడు. జాపనీస్ వారికి యుద్ధ ఖైదీగా దొరికినప్పుడు జాపనీస్ వారు అతన్ని ఆ క్యాంపులో పెట్టి విపరీతంగా చిత్రహింసల పాలు చేశారు. తర్వాత అతనికి విడుదలొచ్చినప్పుడు అతడు మరి రక్షించబడని వాడు కనుక వారి మీద ఆ కక్ష, కోపం పెంచుకున్నాడు. 1948లో 12 ఏళ్ల తర్వాత అతడు తిరిగి జపాన్కి వచ్చినప్పుడు ఆ యొక్క సుగామో అనేటువంటి ప్రిజన్కి, చెరసాలకు వచ్చాడు. అతన్ని హింసించినటువంటి వారిలో 850 మంది చెరసాల గార్డ్స్ అండ్ ఇతర ఆ ప్రిజన్ క్యాంప్కి సంబంధించినటువంటి అధికారులు అందరు కూడా అక్కడ చెరసాల్లో వేయబడున్నారు. వారందరికీ మరి ఎగ్జిక్యూషన్ అంటే ఉరి ద్వారా కాల్చబడ్డం ద్వారా మరణశిక్ష విధించబడింది. అయితే వీరందరినీ కూడా ఆయన ఒక చోట సభగా ఏర్పాటు చేసి అందరినీ పిలిచిన తర్వాత వారికి చెప్పాడు, మీ మీద నాకు విపరీతమైన కోపం ఉంది, పగ ఉంది, ద్వేషం ఉంది, కానీ నేను యేసును ఎదుర్కొన్నాను, ఆయన నన్ను రక్షించాడు, ఆయన నన్ను మార్చాడు, నాకు మీ మీద ప్రేమను ఇచ్చాడు, కనుక నేను మీకు ఆయన యొక్క శుభవార్త బైబిల్ని ఇవ్వాలని వారందరికీ 850 మందికి 850 బైబిళ్ళు ఇచ్చాడు. 1950లో 2 ఏళ్ల తర్వాత మరలా జపాన్కి వచ్చాడు, మిషనరీగా వచ్చాడు. ఎవరైతే ఆయన్ని నిందించారో, దూషించారో, శపించారో, తన్నారో అండ్ ఆయన్ని చిత్రహింసలు పాలు చేశారో వారికి సేవ చేయడానికి వచ్చాడు. ఇట్లా రావడానికి ఒలింపిక్స్లో పరిగెత్తే ఆ గొప్ప ఘనతను వదులుకున్నాడు. ఆయన అత్యంత కిరాతకంగా ఆయన్ని హింసించిన ఒక జాపనీస్ గాడ్ పేరు వాటనాబి. అతనికి ఒక ఉత్తరం రాశాడు, అతడు అక్కడ లేడు కనుక. ఏమని రాశాడు, ఆ యుద్ధ ఖైదీగా నేను దొరికినప్పుడు నీవు అందరికన్నా నన్ను ఎక్కువగా హింసించావు, హీనంగా చూసావు, కిరాతకంగా ప్రవర్తించావు, రాత్రులు నాకు పీడకలలు రావడానికి నీవే కారణం. అయినా దేవుడికి స్తోత్రం, నేను యేసుని ఎదుర్కొన్నాను, నా జీవితాన్ని ఆయనకి సమర్పించాను, నీ పట్ల నా హృదయం నిండా ఉన్నటువంటి ద్వేషమును ఆయన తీసి తన ప్రేమతో నింపాడు, నేను నీ క్షేమం కోరుతున్నాను, నేను నీకు క్షమాపణ ఇచ్చాను, నీవు కూడా యేసు వైపు తిరిగి క్షమాపణ పొంది రక్షించబడు అని చెప్పి ఉత్తరం రాశాడు. సో అది
ట్రూ క్రిస్టియానిటీ అన్నమాట. అట్లాంటి క్రిస్టియన్స్ దేవుడికి ఉన్నప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తే వారి ఎదుట ఏది నిలబడలేదు. సో క్షమించబడిన వారే క్షమించగలరు. అండ్ క్షమించబడితే ఆ కృప, ఆ శక్తి దేవుడి ద్వారా వారు పొందుకుంటారు కనుక వారికి అది కష్టముగా అనిపించిన అసాధ్యమైతే కాదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నీవు యేసుక్రీస్తు ద్వారా క్షమించబడ్డావా? నీవు ఒకవేళ క్షమించబడి రక్షించబడితే నీవు యేసుక్రీస్తు కొరకు ఫలించేటువంటి వ్యక్తిగా ఉన్నావా? దేవుని యందు విశ్వాసంలో ప్రతినిత్యము ఎదుగుతున్నావా? నీవు నీ ఎదుట ఉన్నటువంటి కొండల్లాంటి పరిస్థితులను ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా అధిగమించగలుగుతున్నావా? అండ్ దేవుని చిత్తాన్ని చేసి దేవుడి కార్యములను చేస్తున్నావా? అది వేసుకోవాల్సిన ప్రశ్న. తలంచండి, కళ్ళు మూసుకోండి. అండ్ ఇది మనము మన జీవితాన్ని సరి చేసుకోవాల్సినటువంటి సమయం. సో వాక్యం విన్న తర్వాత విధేయత చూపుట అది వివేకముతో కూడుకున్నటువంటి విషయం. యేసు ప్రభు మన కొరకే సిలువలో ఆయన బలియాగముగా వ్రేలాడాడు. ఆయన దేహము చీల్చబడింది, ఆయన పవిత్ర రక్తము చిందింపబడింది. అండ్ ఆయన తన ప్రాణమును తనంతట తానే మన కొరకు ఒక బలిగా అర్పించాడు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి మన పాపం ఒప్పుకొని విడిచిపెడితే క్షమిస్తాడు, రక్షిస్తాడు, రూపాంతరపరుస్తాడు. ఆయన చెప్పిందంతా మనం చేయడానికి మనకు సహాయం చేస్తాడు. సో రక్షణ లేని వారు అట్లా ప్రభువును ఆశ్రయించి రక్షించబడండి. రక్షించబడిన మనము వాక్యమును జస్ట్ చదివి లేక విని తెలుసుకుని నేర్చుకుని వదిలేయకుండా దాన్ని ప్రతినిత్యము బ్రతుకుదాం. బ్రతికినప్పుడు మనకు దేవుని బలం, శక్తి, దేవుని కార్యములు మన జీవితంలో అనుభవాలు అవుతాయి. పరిశుద్ధుడు అయిన దేవా తండ్రి, ఈ సమయంలో మీ వాక్యమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు. మేము మీ వాక్యమును విన్నాము, ఇక దానికి మేమందరము తల ఒగ్గి మేము ఆ ప్రకారం జీవించి మిమ్మల్ని మహిమపరచున్నట్లు. అండ్ ఈ వాక్యము తర్వాత యూట్యూబ్లో వినబోయే వారందరూ కూడా ఆ ప్రకారం దీవించబడినట్లు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.